రెంటు కరెంటు స్కూలు ట్యూషను లెక్కలే తేలక తెగ కన్ఫ్యూజను ఆప్తుల అసూయే మాకు మోటివేషను చిన్న చిన్న సంతోషాలే చేస్తాం పెళ్ళంటే డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. ఏ సెలబ్రేషన్ అయినా సరే, ఎప్పుడు ఎల్లప్పుడు వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా కేఎల్ఎం ఖచ్చితంగా. KLM Fashion Mall. Keep loving more. రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాల అపార అనుభవం కలిగిన ప్రకృతి అవెన్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం అంజిబాబు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తయిన 100 ప్రాజెక్టులు, 1 లక్ష కంటే ఎక్కువ మంది వినియోగదారులు, 2000 మంది సిబ్బంది కలిగిన ప్రకృతి అవెన్యూస్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు అందిస్తోంది. ఓపెన్ ప్లాట్లు మరియు వెంచర్లు ఇప్పటికే పూర్తి చేసి వినియోగదారులకు ఇన్స్టాల్మెంట్లలో ప్లాట్లు తీసుకునే సౌకర్యమిచ్చే ఏకైక సంస్థ ప్రకృతి అవెన్యూస్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణలో అగ్రస్థానంలో కొనసాగుతూ కస్టమర్ల నమ్మకాన్ని చొరగొన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ముహూర్తం టైం అవుతుంది. అన్ని రెడీయా? అన్ని సిద్ధం. తలంబ్రాలు? ముత్యాల తలంబ్రాలు. బట్టలు? పట్టు పీతాంబరాలు. మరి నగలు? ముచ్చపు టీకా, మణిపాసికం, బుట్టకమ్మలు, ముక్కు పుడక, పచ్చల హారం, రత్నాల గాజులు, వజ్రాల బట్టాణం. ఇక మన పద్మావతి తగతగలాడిపోతుంది. దివిలోనైనా భూమిలోనైనా వేగా తోడుంటే వివాహం వైభోగం అవుతుంది. వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. చాలా నర్వస్ గా ఉంది. అబ్బాయి నచ్చలేదా? 2 years లవ్ సార్, కానీ ఏదో భయం. సడన్ గా ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, ఇంట్లో మనుషులు మారుతారు. ఈ ఇంట్లో ఉన్న వాల్యూ ఆ ఇంట్లో ఉంటుందంటారా? ఈ డైమండ్స్ ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో 100 అడుగుల లోతుల్లో పుట్టి నీ మెడలో ఒదిగిపోయాయి. నీ విలువను పెంచేసి వాటి విలువను ఇంకా పెంచేసుకున్నాయి. పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి ఓ డైమండే. చెరగని ప్రేమ, తరగని నమ్మకం ఉంటే వివాహం వైభోగం అవుతుంది, వేగా తోడవుతుంది. వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. మా ఇంటి పెళ్లి కొడుకు బంగారు రామయ్య.
హలో హలో చెక్ చెక్ హలో 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 చెక్. ఎలా ఉన్నారు? ఎనర్జీ రావట్లేదు ఇంకా. షాక్ అయ్యారా? నేనేంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి అని షాక్ అవుతున్నారా? అమ్మాయిలు అబ్బాయిలు, ఏ అబ్బాయిలు మీరు ఈవెంట్ చూడడానికి వచ్చారా లేకపోతే అమ్మాయిలు చూడడానికి వచ్చారా? చెప్పండి, పర్లేదు, ఈవెంట్ మాత్రమే చూడండి. అమ్మాయిలు మీరు అబ్బాయిల్ని కాదు ఈవెంట్ని చూడండి, ఓకేనా? చాక్లెట్ బాయ్లా ఉన్నాడు, కొరుక్కొని తినేద్దాం నమిలేద్దాం అని కోరికలు ఉండొచ్చు మీకు, కానీ ఈ అందగాడు ఒకటే పీసు. గుర్తుపెట్టుకోండి, చందమామతో ఫోటో దిగాలనుకోండి తప్పులేదు, ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటా, నా పక్కనే పెట్టుకుంటారు, జీవితాంతో ఒళ్ళో ఉండాలంటే కుదరదు, ఓకేనా? ఎవర్రా నాటు ఓకే అంది? బాగాలేనా నేను? ఓకే, నారాయణ అండ్ కో ఈ ఈవెంట్కి నేను యాంకర్ని కాదు, ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు తెలుసా? ఆయన ఎవరో చెప్తే మీరు షాక్ అవుతారు. ఆయన గురించి నేను 3 వ్యాఖ్యలు రాసుకొని వచ్చా, 3 కవితలు అన్నమాట. ఓకే, వాచ్ ఉంది నాకు తెలుసు, నాకు లేదని అవహేళన చేయకు, ఓకేనా? ఉండు, 3 ఉన్నాయి. తలనొప్పి పోవాలంటే తాగాలి గ్రీన్ టీ, ఎంటర్టైన్మెంట్ కావాలంటే రావాలి చలాకీ చంటి. ఆగాగాగు, ఎవరు రమ్మన్నా నిన్ను? ఉన్నాయి కదా ఇంకొక 2 ఉండు. మా ఇంట్లో పెరుగు లేదు, మా చంటనకి తిరుగులేదు. ఏ ఎవడయ్యా నిన్ను రమ్మంది? పట్టలు. ఇప్పుడు ఇంకొకటి, లాస్ట్ అండ్ ఫైనల్. అబ్బాయిలకి ఇష్టం ఆంటీ, ఆంటీలకి ఇష్టం మా చలాకీ చంటి. ఇప్పుడు రా, 3 ఎలివేషన్లు ఇచ్చారు. విశ్వ బాడీగార్డ్. వాట్? ఎవడ్రాడు? బాడీగార్డ్. నేను నీ దగ్గరకు వస్తుంటే నన్ను దోయాలి కానీ నువ్వు నా దగ్గరకు వస్తుంటే నన్ను దోస్తాడేంట్రా? ఏ అమర బచ్చా లుచ్చా. వాట్? ఎస్. పర్లేదు పర్లేదు, పిల్లోడు దా, ఫోటో కావాలంటే సరే. హమారా బచ్చా పేరు. నమస్కారం అండి. నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం, వీడికి లేనిది మీకు ఉంది, అది ఒకటే. నారాయణ్ అండ్ కో 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 एक मिनट అంటే అరే ఏంట్రా ఇది తిక్కలతో తిరణాలు? ఇదేంటి తిరణాలు సెటప్? ఎస్. నువ్వు చేయించావు? అది నేనే చేయించా. ఈ తిరణాలు మొత్తం మన సెటప్ కాదురా. ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నాకు తెలిసి ఏదైనా స్టూడియోలో పెట్టుకోవాలి, ఏదైనా వేరే మంచి ప్లేసులు ఉన్నాయి. మరి 5 స్టార్ హోటల్లో పెట్టి బయట మారుతి, అదే డిఫరెంట్. అర్థమైందా? తిక్కలోళ్ళు, అర్థమైందా? అదేలే, ప్రొడ్యూసర్ మంచి సౌండ్ అని అర్థమైంది నాకు. నారాయణ అండ్ కో. ఒక ఇంట్లో ఒక్కరికి తిక్కుంటేనే మనం భరించలేము, కానీ ఈ కుటుంబానికి మొత్తం తిక్కుంది. అవునా? కుటుంబానికి మొత్తం తిక్కుందా? సరే చేద్దాం, తిక్క ఏంటో తెలిసిపోతుంది మొత్తం. సరే, నారాయణ అండ్ కో అని అద్భుతమైన ఈవెంట్ అవుతుంది. చింతపండు రసం నారాయణ అండ్ కో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఏంటిది? స్పాన్సర్స్ చెప్తా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసినటువంటి పెద్దలు చిన్నలు అందరికీ బాగున్నారా? కాదురా, నన్ను పిలిచారు కదా యాంకరింగ్ చేయమని, మరి నన్ను చేయండి. ఈ అద్భుతమైన ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి పెద్దలు చిన్నలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఆర్పి పట్నాయక్ గారు వచ్చారు, అలానే సతీష్ గారు వచ్చారు, చాలామంది వచ్చారు. కాబట్టి మరి వీళ్ళందరితో కాసేపు మనం మాట్లాడే ముందు అసలు ఈ ఈవెంట్ ఏంటి అని ఈ విషయాలు చెప్పే ముందు స్పాన్సర్ చదువుతారు. ఇచ్చావు లెటరు,
ఇదేదో ముందు రూమ్లో ఉన్నప్పుడు ఇవ్వాలరా. సారీ అంకుల్, పైకి వచ్చిన నేను కిడ్డే కదా. ఓకే సరే. కేఎల్ఎం షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రెసెన్స్ నారాయణ అండ్ కో, తిక్కలతో తిరణాళ్ళు, పవర్డ్ బై ప్రాకృతి ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, లాట్ మొబైల్స్, వాట్సాప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ ఆయిల్స్, జ్యువెలరీ పార్ట్నర్స్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోధా యోధా డయాగ్నోస్టిక్స్ క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, కరీంనగర్. స్మైల్ పార్ట్నర్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. మిగతా నువ్వు చదువుకో. చదివేసావా? ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయా ఉత్సవ్, ది వెడ్డింగ్ జంక్షన్, మ్యూజిక్ ఆన్ సరిగమ మ్యూజిక్. తర్వాత మళ్ళీ ఓకే. ఈ ఈవెంట్ మరి మీ అందరు వచ్చారు కాబట్టి మీకు అసలు ముందు ఈ సినిమా అంటే ఏంటో నేను చెప్పాలి. ఈ సినిమా అంటే నీకు తెలుసా? సినిమా అంటే 2.5 hours ఉంటుంది, నాకు తెలుసు. దరిద్రంగా ఉంది, బాగాలేదు కదా, చండాలం. అక్కడ అదే చేసి ఇక్కడ ఇదే చేస్తే కుదరదు. నెగిటివ్ ఫ్యాన్స్ ఎక్కువ. తర్వాత ఏంటి? తర్వాత ఏం చెప్పాలి? టీజర్. నారాయణ అండ్ కో టీజర్ లాంచ్. టీజర్ చూద్దాం. అరే ఈయన అడ్డంగా నిలబెట్టావు, ఏం కనబడిద్దిరా? జా ఇలా చెప్తే వెళ్ళిపోయేవాడు ఎప్పుడు. నువ్వు ఇట్రా. మనం ఇప్పుడు నారాయణ అండ్ కో ఈ మూవీ టీజర్ చూద్దాం. టీజర్ లాంచ్. ఏ అమ్మాయిలు కట్టుకుంటారు కోక, మా చందన్న కేక. ఎక్కడున్నావు నువ్వు? ఆడియన్స్. ఇంకా ఇది స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు కూడా అప్పుడే ఆడియన్స్ సారా? ఎస్, చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. ఒక్కసారి హ్యాండ్ ఇస్తావా? ఎస్. చిన్న గేమ్ ఆడదాం, ఓకేనా? చిన్నప్పుడు ఆట. అన్నం వేసి, పప్పేసి, నెయ్యేసి. నువ్వు ఇక్కడికి రాలేదనుకో, నిన్న అక్కడి నుంచి తీసేసి తోసేసి చాలా ఉన్నాయి. ఓహో, చేయాల్సినవి. అంటే ఏదోటి ఇలాడకు, పైకి రా. గుర్తుపెట్టుకో, నా అందం నీకు రాదు ఎప్పటికైనా, అర్థమైందా? అమ్మాయిలు నన్ను ఇష్టపడవచ్చు, నిన్ను ఇష్టపడలేదంటే కుళ్ళు, అంతే. ఓకేరా, నాకు అర్థమైంది. నారాయణ్ అండ్ కో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాము. ఇది తిక్కలతో తిరణాలన్న విషయం నాకు తెలుసు. నువ్వు తిక్కగా యాక్ట్ చేయకు. నీ వెనక వచ్చేస్తున్నాడు ఆయన ఆపు. బాడీ గార్డ్ వాడు ఆపు, అక్కడ ఆపు. రుకో, పైకి ఎక్కు. యా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎందుకు వెళ్ళావు అక్కడికి? అమ్మాయిలతో కొద్దిగా ఫ్లట్టింగ్ చేద్దామని. ఏం చేద్దామని? ఫ్లట్టింగ్. ఓకే. ఫ్లట్టింగ్ అంటే తెలుసా? తెలీదా? ఐఎమ్ సారీ. ఆట పట్టించడం. ఫ్లట్టింగ్ అంటే ఆట పట్టించడం. ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, ఆయన అడుగు. సార్ అదేనా? నాకు ఇంగ్లీష్ పెద్ద. ఫ్లట్టింగ్ అంటే ఆట పట్టించడమా సార్? మనోడు 10th క్లాస్ 20 times పాస్, కొంచెం ఇబ్బంది. బట్ ఓకే, ట్రైలర్ టీజర్ చాలా బాగుంది కాబట్టి దీనిలో నాకు అర్థమైంది ఏంటంటే అందరికీ తిక్కుంది. నీలాగే. మరి ఇంతమంది ఇప్పుడు జనరల్గా ఒకరికి తిక్కుంటే ఓకే యాక్సెప్టెడ్, కానీ ఇంత ఫ్యామిలీలో అందరికీ తిక్కుంటే ఎలా ఉంటుంది అనేది కొంచెం చూడడానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మరి అసలైన వాళ్ళు ఏరి? అసలైన వాళ్ళు వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. ముందు మనం ఎక్కిచ్చారు. రావాల్సిన వాళ్ళు రాకుండా మనం ఎక్కితే ఏం చేస్తాంరా? వస్తారమ్మా, వస్తారు. మనం అప్పటిదాకా తర్వాత ఏం చేయాలి? ఎక్కడ తెచ్చారా మీరంతా? అందరు తిక్కలోళ్ళు. ఇవన్నీ రూమ్లో చెప్పాలి. ఓకే, ఇప్పుడు ప్రమోషనల్ వీడియోస్ ఏమైనా చేశారా దీనికి? ప్రమోషన్ వీడియోస్ చేశారు. ఏం చేశారు? ఈ వెనక ఎల్ఈడీలో ఉంటాయి. మరి ఏమని చెప్పు. ఒక్కసారి ప్రమోషన్ వీడియోస్ అంటే అయ్యండి వేస్తారు. అయ్యో పాపం నారాయణ, కథ పంచికి చేరే వేళాయణ. అయ్యో పాపం నారాయణ. అందరూ జూన్ 30న మా సినిమా రిలీజ్ అవుతుంది. నారాయణ అండ్ కో. మీ కుటుంబం అందరూ కలిపి, మీ అన్నయ్య, తమ్ముడు, మమ్మీ, డాడీ అందరూ కలిసి సినిమా చూడండి. జూన్ 30th డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. మంచి ఎంజాయ్, ఫుల్ ఫన్ ఫిల్మ్. సో మేము తీసాం నారాయణ అండ్ కో. చాలా కష్టపడి మీ అందరినీ నమ్మించడానికి ఒక ఫ్యామిలీ మూవీ తీసాము. జూన్ 30th రిలీజ్.
పాపం నారాయణ కథ కంచికి చేరే వేళాయణ అయ్యో పాపం నారాయణ. హుషారుగా ఉన్నారు. మేము కూడా చదువుకునేటప్పుడు మీలాగే చాలా హుషారుగా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. అది చూడండి, చూసారని అనుకుంటున్నా, అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. చిన్న చిన్న మార్చింది అండ్ న్యూ డైరెక్టర్ నారాయణ ఈ మంత్ 30th మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఈ సినిమా థియేటర్ లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో పాపం నారాయణ కథ కంచికి చేరే వేళాయణ అయ్యో పాపం నారాయణ కథ కంచికి చేరే వేళాయణ. ఎలా ఉంది? ఓ దేనికి అరుస్తున్నావు? ట్రైలర్ చూస్తే తిక్కొచ్చింది నీకేమన్నా? ప్రమోషన్ వీడియో చూసారా? ప్రమోషన్ వీడియో చాలా బాగుందిరా. అందులో అమ్మాయిలు కూడా బాగున్నారు. అమ్మాయిలు బాగున్నారు నాకు తెలుసులే కానీ ఈ సినిమా హీరో పేరు తెలుసా నీకు? సుధాకర్ గారు. సుధాకర్ గారు. నా హీరోయిన్ పేరు చెప్పు. హీరోయిన్ పేరు కేరళ కుట్టి. పేరు చెప్పు. పేరు ఎందుకు తెలియదు నాకు? పేరు చెప్పు. ఉండు, పేరు చెప్పు. పేరు పేరు చెప్పురా. పేరు పేరు చెప్పు. నేను అమ్మాయిల పేరు అడగదు తెలుసా? ఎదవటిటీలు అడకు, పేరు చెప్పు. హీరో పేరు సుధాకర్. అది నాకు తెలుసు. డైరెక్టర్ గారి పేరు చిన్న. తెలుసు. ప్రొడ్యూసర్ గారి పేరు సీను గారు. తెలుసు నాకు. హీరోయిన్ల పేర్లు చెప్పు. ఇన్నిగానే చెప్పాను, హీరోయిన్ పేరు అడగడం అవసరమా? అవసరమే, చెప్పు. హీరోయిన్ పేరు అటు చూస్తావేంటి? రైట్ చెప్పు. తెలుగు కుట్టి, కేరళ కుట్టి, ఇద్దరు కుట్టిలు ఉన్నారు సినిమాలో హీరోయిన్. వాళ్ళిద్దరు బాగానే కొడతారులే కానీ ఇది టీటీలు అడగను, చెప్పు. తెలియదు మరి అది చెప్పు. పేర్లు ఏంట్రా? పూజ, ఆర్తి అంట. ఫస్ట్ పూజ ఇచ్చిన తర్వాత ఆర్తి ఇవ్వాలి. తెలుసుగా నీకు ఆ విషయం? అది అగరబత్తి ఈడు ఉన్నాడుగా, పూజ అండ్ హారతి. అయితే ఈ సినిమాకి హీరో వచ్చే సుధాకరు, హీరోయిన్ పూజ, ఆర్తి, ప్రొడ్యూసర్ చిన్న, డైరెక్టర్ చిన్న, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. కరెక్ట్గా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ రెడీ చేయండి. సరే, అయితే ఇప్పుడు నీకు విషయం తెలుసా? ఇప్పటిదాకా ప్రమోషనల్ వీడియో చేశారు కదా, నా కోసం సాంగ్ చేశారు తెలుసా? ఏం సాంగ్? రొమాంటిక్ సాంగ్. అవునా? ఏంటి పరవశమే ఉంది సాంగ్. ఇప్పుడు పరవశమే సాంగ్ లాంచ్కి మనం ఎవరో ఒకరిని పైకి పిలుద్దాం. ఎవరిని పిలుద్దాం చెప్పు? మీరే చెప్పండి. ఆర్పేటనే గారు ఒకసారి పైకి రావాలి మీరు. ఊరికే పోలేదు, అక్కడే కూర్చోండి. వాటి వెళ్ళరా, అక్కడికి వెళ్ళి సార్ మీరు పరవశమే సాంగ్ లాంచ్ అని చెప్పండి. దూరంగా పెట్టుకోండి సార్ అండి. అది చాలా డేంజర్ క్యాండిడేట్. ప్రమోషనల్ సాంగ్ లాంచ్. పరవశమే సాంగ్ లాంచ్ అనండి. వాడి దగ్గర ఉంటే అలానే ఉంటుంది సార్. ఈయన ప్రమోషనల్ సాంగ్ లాంచ్ అంటున్నాడు. అన్నాడా? రే అరే ఇచ్చే పేమెంట్లో 10 కట్ చేయండి. జాలి చూపిస్తావేంట్రా? హలో హలో అన్నిసార్లు చెప్పక్కలే హలో అని. మైక్ యాక్టివ్లోనే ఉంటుంది కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు రొమాంటిక్ సాంగ్ కావాలనిపిస్తుంది. నీకు అలా ఏం చేసుకుంటావు అని అంటున్నాను. ఏం చేసుకోవడానికి అని అడిగాడు. నాకు రొమాంటిక్ సాంగ్ కావాలి. అదే దేనికి? పరవశమే పడుకునేటప్పుడు పాడతారులే కానీ పాట. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. కానీ అది ఎవరో మీరు చెప్తే షాక్ అవుతారు. వద్దు చెప్పకైతే. అంత డేంజరస్ నేను చూడను కానీ. సరే, ఇప్పుడు ఈ సాంగ్ చూసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి వాళ్ళని అడుగు. కాదురా, వాళ్ళని అడుగు. ఎలాగుంది సాంగ్? తాగొచ్చావా? ఆయన ఎవరు తెలుసా? చలాకి చంటి. ఎవరు? చలాకి చంటి. ఏం చేస్తాను మేడం? ఏం చేస్తాను?
ఏంటిది? ఏం చేస్తానా ఆయన? నాకు తెలియదు, ఊరికే రమ్మన్నాడు, పైకి వచ్చా. ఏం చేస్తున్నావు అని అడిగాడు. నువ్వేం చేస్తున్నావు? ఇక యాంకరింగ్ చేస్తున్నా. యాంకరా ఉందా? ఉందా? ముందా అని అడుగు. ఉందా? ఏంటండి మైక్? ఉందా? యాంకరింగ్ అన్నావు, మైక్ ఉందా? ఉంది. అరే ఇది ఇక్కడ ఏదో ఉంది. నువ్వెళ్ళ నీ గుద్దని చాలు చాలు అటు వెళ్ళు. తాగుబోతులంత స్టేజ్ మీదకి వచ్చి నాటకాలు ఆడుతున్నారు. సరే ఇవన్నీ కాదు కానీ, అరే ఈ సినిమాలో దేవి ప్రసాద్ గారు నాకు ఇష్టమైన యాక్టర్. ఆమని గారు ఉండి ఒక్క నిమిషం, నాకు ఇష్టమైన యాక్టర్. సుధాకర్ నాకు మంచి ఫ్రెండ్, ఈ సినిమా హీరో. హీరోయిన్ పేర్లు చెప్పలేదు ఇంకా నువ్వు. గుర్తు పెట్టుకో, చాలా ఇంపార్టెంట్ అది. హలో ఉందా? ఉందా? లేదంట ఇల్లు ఉందా? హలో నాకు ఉంది, చూస్తావా? వచ్చేసింది. అదిగో హోటల్. తాగు తాగు. అబ్బా తమ్ముడు వచ్చి చెప్తా. నువ్వు చెప్పుది కానీ అరే ఇప్పుడు దీనిలో ఎవరు పూజ ఎవరు ఆర్తి చెప్పరా? పేరు పెట్టి పిలవాలి. ఎదవటీలు అడగ, చెప్పు పేర్లు చెప్పు. ఎందుకంటే గుర్తుపెట్టు. ఎవరు పూజ ఎవరు ఆర్తి? పూజ హారతి అన్నిసార్లు చెప్పక్కర్లేదు, పూజ అయిన తర్వాత ఆర్తిస్తారు అందరికి. అది కాదు, పేరు ఎవరు పూజ ఎవరు ఆర్తి చెప్పు. సిగ్నల్ ఇస్తావేంట్రా? ఎవరు పూజ ఎవరు ఆర్తి చెప్పు, కనిపెట్టు. పూజ హారతి. కాదు, మిస్ అయ్యో. మిస్ అయ్యో. ఎలా? అరే కాదురా, తప్పు చెప్పావురా. ఎలా చెప్పు? నాకు తెలియదు. తెలియదన్నప్పుడు ఎలా అడిగావయ్యా? అరే గెస్ కొట్టావా? ఎవరు పూజ ఎవరు ఆర్తి చెప్పు. పూజ హారతి. ఈరోజు చోకే అన్నారు. హారతి పూజ. సరే ఏమరా నువ్వు సెన్స్ లేదు. ఓకే రాగానే గుర్తుపట్టాలరా, ఎవరెవరు ఏంటి అనేది తెలిసిపోతుంది చూడంగానే. ఎవరి ఫేస్ అయితే బ్రైట్ గా ఉంటుందో వాళ్ళు పూజ, ఎవరి ఫేస్ ఇంకా బ్రైట్ గా ఉంటుందో వాళ్ళ హారతి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు పూజ ఎవరు హారతి కరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు పూజ హారతి. ఎంతసేపు అట్టే చూస్తున్నావేంట, కాన్సన్ట్రేషన్. నాకు తెలీదు. పూజ హారతి కేరళ కుట్టి. కేరళ కుట్టి తెలుగు కుట్టి నువ్వు పొట్టి సరిపోయింది. ఓకే నెక్స్ట్ ఏంటి రే? ఏదో ఒకటి చెప్పండి రా. ఫస్ట్ ఒక ఫ్లో ఇవ్వలేదు, సాంగ్ అంట. నాకు తెలుసు. ఏంటి? శ్రీకాంత్ గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్. దేనికి? స్టేజ్ మీద చేయడానికి. అవును చేస్తారు, అందరు డాన్సులు చేస్తారు. ఏ పాటకి? సాంగ్ కి. అటు చూడకుండా చెప్పు, సంపుతా. సాంగ్ కి. సాంగ్ అదే, ఏ సాంగ్? మిక్స్డ్ సాంగ్ కి. ఓకేనా? వాడు ఏదో చెప్తున్నాడు, నువ్వు అక్కడి నుంచి చెప్తున్నావు. మిక్స్డ్ సాంగ్. ఎస్. సరే ఏం పేర్లు? శ్రీకాంత్ గ్రూప్. శ్రీకాంత్ గ్రూప్ సాంగ్. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గ్రూప్ డాన్స్ సాంగ్. డాన్స్ సాంగ్? మరి డాన్సే కదా చేసేదాళ్ళు. అరే వీడిని యాంకరింగ్కి పెట్టి మీరు పేపర్
హలో 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 చెక్ హలో. అన్నిసార్లు చెక్ చేయక్కర్లేదురా, మైక్ బాగానే ఉంటుంది. అది ఇప్పుడు చూసావా, ఇది సాంగ్ అంటే రే ముందు ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేయాలో తెలుసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఉందిరా చూడు, కిందంతా కలర్ఫుల్స్, ముందు ముఖ్యమైన పెద్ద మనుషులు అందరు ఉన్నారు, వెనకంతా మన వాళ్ళు ఉన్నారు, కెమెరాలు అని. ఇప్పుడు ఒక నిండుతనం కనబడుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి ప్రోగ్రాం. ఎప్పుడో గంట ముందు స్టార్ట్ చేసావు వీళ్ళని ఎక్కించి. వాట్? అరే ఇందాకేంట కింద నుంచి మలయాళం గురించి ఏదో మాట్లాడుతున్నావు. మలయాళం కుట్టి. సరే మీకు చిన్న టాస్క్ ఇస్తారా? ఇవ్వండి. ఇప్పుడు మలయాళం కుట్టి దగ్గరికి వెళ్ళి మలయాళంలో అమ్మాయికి ప్రపోజ్ చేయి. మలయాళంలో ఆగు, దీంతో స్టార్ట్ చేయి. ఎస్. మెల్లిగా. హలో హలో. ఫస్ట్ వాళ్ళిద్దరిలో ఎవరు మలయాళం కుట్టావు తెలుసా నీకు? నాకు తెలుసు, ఇంటర్వ్యూ చేశాను కదా. నేను తెలివైన, నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఓకే. నాను ఇష్ట పూర్తి ఇల్లే. పూర్తి ఇల్లే సగం ఇల్లే. రే పూర్తి ఇల్లే ఏంట్రా? మలయాళం కాదా ఇది? ఫస్ట్ నీ చేతి కొట్టి ఇచ్చాను ఊదు. వాట్ ఈస్ దిస్? రావట్లేదు. దానికి స్ట్రెంత్ కావాలి దేనికైనా. ఇది రావట్లేదు. నాకు తెలుసు అది రాదు కాబట్టి ఇచ్చా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పు, మలయాళం కుట్టికి చెప్పు. నాను ఇష్ట పూర్తి ఇల్లే రుంబా నల్లిరుకు. నువ్వు అట్లా చెప్తే నీ షష్టి పూర్తి కూడా ఒప్పుకోదురా. ఏం మనిషిరా నువ్వు? తమిళ్, కర్ణాటక, మలయాళం అన్ని మిక్స్ చేశాను. అన్ని మిక్స్ చేయకూడదు, ఒకరి దగ్గర ఒక లాంగ్వేజే ఉండాలి. ఎస్, ఇంగ్లీష్ వద్దు, మలయాళమే. ప్రీతి రుంబా. రొంబా రాంబా ఇల్లు కాదురా. అగో చూడు, ఆర్పి పట్నాయక్ గారు పిలుస్తున్నారు చూడు. సార్ మీరు ఏమేమి క్లూ ఇచ్చారు వాడికి? వచ్చింది. నాను నిన్ను స్నేహిల్లు. స్నేహితుడు. ఏంటది? స్నేకా? స్నేహితుడు. స్నేహితుడా? స్నేహితుడు. కర్ణాటక మలయాళం రాదా నీకు? రే నువ్వే ఒకళ్ళ దగ్గర 2 ముక్కలు అద్దెకి తెచ్చుకున్నావు. నన్ను మళ్ళీ అసలు ఆయన చెప్పింది కరెక్టే నమ్ముంది, అది కనుక్కో. ఆయన చెప్పింది కరెక్టే. నీకు ఆయన గురించి తెలియదు, నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? మేమిద్దరం ట్రావెల్ చేసి ఉన్నాం కదా. సరిగ్గా కనుక్కోరా, కరెక్ట్ కదా కనుక్కో. ఒరే అక్కడ డైలాగులు చెప్పలేవు, ఇక్కడ డైలాగులు చెప్పలేవు, ఎందుకురా నువ్వు? ఓకే, నాన్న నిన్ను ప్రేమికులు. ఓకే చూసావా, యాక్సెప్ట్ చేసింది. ఓకే నేను 100 చెప్తా ఓకేలు, అది కాదుగా మ్యాటర్. రివర్స్ చెప్పమను. డూ యూ లవ్ మీ? yes. ఒక అక్క ఒక తమ్ముడిని ప్రేమించకుండా ఎలా ఉంటుంది? ఆ పైకి రా. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రపోజ్ చేస్తా వచ్చి. ఎవరికి? తనకే. సరే ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అంటారా, మనం పైకి ఒక 2 పిలుద్దాం ఈ సినిమా గురించి మాట్లాడడానికి. ఓకేనా? ఎవరెవరిని పిలుద్దాం? నువ్వే చెప్పు. నీకు తెలియదని చెప్పు. పేర్లు చెప్పలేదా వీడికి? ఓకే, నాకు చెప్పలేదుగా, అది ముందు అది చెప్పాలిగా. నాకు చెప్పకుండా వాడికి చెప్పానని నన్ను పైకి పంపించి ఓకే మభ్య పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ జయకృష్ణ అండ్ యామిని, వీళ్ళిద్దరిని పిలుద్దాం. వీళ్ళిద్దరు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. ప్లీజ్ వెల్కమ్ జయకృష్ణ అండ్ యామిని. అనే ఒక తిక్క ఫ్యామిలీకి వీళ్ళిద్దరూ పేరెంట్స్ కాబట్టి, సార్ ఈ సినిమా గురించి మీ తిక్క మాటలో తిక్కగా కొంచెం తిక్కగా ఏదైనా చెప్తే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్పి పట్నాయక్ గారికి ఇంకా మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు కూడా అందరికీ, మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా నారాయణ అండ్ కో అనే ఈ సినిమా నా వరకు నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక యాక్టర్ అన్ని రకాలైన క్యారెక్టర్లు చేయాలనుకుంటారు, కానీ మొదటగా ఎలాంటి క్యారెక్టర్లు సక్సెస్ అయితే తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్సే ఆఫర్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. కానీ యాక్టర్కి మాత్రం అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. నేను
బ్లేడ్ బాబ్జీ, కెవ్వు కేక, ఆడుతూ పాడుతూ ఇలాంటి కామెడీ సినిమాలకి నేను డైరెక్ట్ చేశాను. కానీ నేను యాక్టర్ అయిన తర్వాత కామెడీ క్యారెక్టర్లు ఒకటి కూడా నాకు రాలేదు, ఎవరు ఆఫర్ చేయలేదు. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో నారాయణ అండ్ కోలో నాకు డైరెక్టర్ చిన్నా గారు ఈ క్యారెక్టర్ ఆఫర్ చేశారు. అందుకని ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. డైరెక్టర్ చిన్నా గారి గురించి చెప్పాలండి. ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్గా ఎక్కడా తడబడలేదు, బ్రహ్మాండంగా డైరెక్ట్ చేశారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా సినిమాలు చాలా ఎక్కువ లెంగ్త్ షూట్ చేస్తున్నారండి, చాలా ఎక్కువ లెంగ్త్ షూట్ చేస్తున్నారు. 3 గంటల సినిమా తీస్తున్నారు. అంటే అందరూ అని కాదు, కొంతమంది సంగతి చెప్తున్నాను నేను. ఒక 25% ఎడిటింగ్లో తీసేస్తున్నారండి చివరికి. కానీ చిన్నా గారు ఒక్క షాట్ కూడా ఎక్సెస్ చేయలేదు. చాలా చక్కటి ప్లానింగ్ తోటి చాలా బాగా తీశారు. అనుకున్న అన్ని రోజుల్లో చాలా చక్కటి ప్లానింగ్ తోటి పద్ధతిగా సినిమాని ఫినిష్ చేశారు. వీటన్నిటితో పాటు ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు కాబట్టి అనుకున్న విధంగా అందరికీ చక్కగా పేమెంట్స్ కూడా ఇచ్చారు. అది ఇంపార్టెంట్ ముందు. కాబట్టి ఇలాంటి వాళ్ళు, ఇందులో సుధాకర్ గారు కూడా ఒక నిర్మాత, శ్రీనివాసరావు గారు ఒక నిర్మాత. ఇలాంటి నిర్మాతలు ఉంటే సినిమా ఇండస్ట్రీలో, వీళ్ళు బాగుంటే సినిమా ఇండస్ట్రీలో 10 మంది బాగుంటారండి. కాబట్టి ఇది నా క్యారెక్టర్ పరంగా బాగుండటం కంటే కూడా నేను ఎక్కువ ఏం కోరుకుంటున్నానంటే, ముందుగా వాళ్ళకి నిర్మాతలకి ఈ సినిమాకి పెట్టిన రూపాయికి రూపాయి వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది నా మనస్ఫూర్తిగా కోరికండి. ఎందుకంటే చెప్పాను కదండి, ఇలాంటి వాళ్ళు బాగుంటే 10 మంది బాగుంటారు ఇండస్ట్రీలో. డెఫినెట్గా చిన్నా గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టరు, మంచి డైరెక్టరు. డెఫినెట్గా మంచి పొజిషన్కి ఆయన వెళ్తారని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. తర్వాత హీరో సుధాకర్ గారి గురించి చెప్పాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో అందరి మనసులు దోచుకున్న ఆయన స్టార్ అవ్వడానికి ఒక్క హిట్ సినిమా దూరంలో ఉన్నాడు ఆయన. నేను ఈ పిక్చర్లో ఫుల్గా ఆయనతో వర్క్ చేసిన తర్వాత నాకు అనిపించింది, చాలా టాలెంటెడ్ యాక్టర్ అండి. డ్యాన్స్ అద్భుతంగా చేస్తాడు ఆయన, ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, అంటే ఆల్రౌండర్ అనిపించింది నాకు. అన్ని రకాలు కూడా చాలా అద్భుతంగా చేయగలిగిన ఒక యాక్టర్ సుధాకర్ గారు. డెఫినెట్గా ముందు ముందు ఆయన్ని మంచి స్టార్ హోదాలో మనం చూస్తామనే నమ్మకం నాకుంది. ఆయన కూడా ఒక నిర్మాత కాబట్టి ఈ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా అంతా తానై చిన్నా గారికి తోడుండి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత ఫోటోగ్రఫీ మన రాహుల్ గారు చాలా చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మొదట్లో సిద్ధం మనోహర్ గారు కొంత పార్ట్ చేశారు, రాహుల్ గారు చాలా అద్భుతంగా చేశారు. తర్వాత ఆమని గారు ఎంత గొప్ప నటి అనేది మనందరికీ తెలుసు. ఎంత సీనియర్ యాక్ట్రెస్ అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా, ఎంత గొప్ప నటి అయినప్పటికీ కూడా ఆ విషయం ఆవిడికి మాత్రం తెలియదు. మనందరికీ తెలుసు, కానీ ఆవిడికి మాత్రం ఆ విషయం తెలియదు. ఆవిడ చాలా సాధారణంగా ఉంటారు. అలాంటి ఒక గొప్ప నటి పక్కన చేసేటప్పుడు నాలాంటి వాడికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను కూడా కొంచెం 1-2 సార్లు చూసుకునే నేను జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేశాను. ఎలా ఉంటుందనేది రేపు చెప్పాలి ప్రేక్షకులు. నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా రిలీజ్ కోసం. తర్వాత హీరోయిన్స్ ఆర్తి ఫ్రమ్ కేరళ, చాలా చాలా చక్కగా, అసలు లాంగ్వేజ్ రాకపోయినా కూడా స్టార్టింగ్ నుంచి చాలా చక్కగా నేర్చుకొని చాలా బాగా చేశారు. తర్వాత పూజా కిరణ్ బ్రహ్మాండంగా ఈ సినిమాలో ఒక బబ్లీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. తర్వాత జయకృష్ణ, అందరూ బాగా చేశారు. ఇప్పుడే మా నాంది విజయ్ గారు వచ్చారు. థ్యాంక్ యూ. నాందిలో నాకు ఒక గొప్ప క్యారెక్టర్ నా చేత చేయించారు విజయ్ గారు, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ పిక్చర్లో ఇంకా చాలామంది ఉన్నారు. మన శివ గారు, తోటపల్లి మధు గారు, అనంత్ గారు, సప్తగిరి గారు,
రమణారెడ్డి గారు, ఇట్లా చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఈ పిక్చర్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా రేపు 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. తర్వాత సాంగ్స్ జోష్యా భట్ల గారు కానివ్వండి, మా సురేష్ బొబ్బిలి గారు కానివ్వండి, తర్వాత ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకా మొత్తం 4 మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. చాలా బాగా చేశారు ఈ సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించి 30వ తారీఖు ప్రొడ్యూసర్స్గా వాళ్ళకి మంచి డబ్బులు వచ్చి చిన్నా గారు పెద్ద డైరెక్టర్ అయ్యి సుధాకర్ గారు పెద్ద హీరో అయిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడాలా? అంతా దేవిప్రసాద్ గారు మాట్లాడేశారు. నాకు మాట్లాడడానికి అసలు ప్లేసే లేకున్నట్టు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా చెప్పేశారు. అయినా నా తరఫున 2 మాటలు మాట్లాడతాను. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మా మీడియా బంధుమిత్రులకి, సభకి నమస్కారం. నారాయణ అనుకో ఈ సినిమాలో నేను ఒక చక్కటి లీడ్ రోల్ చేశాను. దేవిప్రసాద్ గారి పక్కన సుధాకర్ నా కొడుకుగా ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్స్ నేను చేశాను. హీరోయిన్గా చేశాను, ఇప్పుడు రీఎంట్రీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చేస్తున్నాను. డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. అంటే కామెడీ, నాకు కామెడీ చేయాలని చాలా ఇష్టం. ఎందుకంటే నేను చేసిన రోల్స్ అన్నీ ఎమోషనల్, కొంచెం గడుసుతనం, ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేశాను. సో ఇందులో ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా కూడా ఇందులో నా డైరెక్టర్ చిన్న గారు నాకు ఈ స్టోరీ చెప్పి ఇంట్లో ఫుల్ ఇలా లెంత్ రోల్ ఉంటుంది మేడం, కొంచెం ఎక్కువ కాల్ షీట్స్ అవసరం అవుతుంది అన్నారు. ఓకే అండి, చాలా బాగుందన్న. కానీ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఆ అనుభవంతో తెలిసింది ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నానని. నా కెరియర్లో ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్న క్యారెక్టర్. అంటే ఆల్ షేడ్స్ ఈ సినిమాలో ఉంది, నేను చేసిన సినిమా క్యారెక్టర్స్ అన్నీ. బట్ ఇందులో కామెడీ అనేది చాలా స్పెషల్ అనమాట. నేను కూడా ఒక కామెడీ అంటే ఆ టైమింగ్స్తో నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు కూడా వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో డైరెక్టర్ చిన్న గారు అండ్ ప్రొడ్యూసర్ అయిన చిన్న గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆర్టిస్ట్గా మనం అన్ని రోల్స్ చేయాలని మాకు సాటిస్ఫాక్షన్, ఎన్ని చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కడో అక్కడ ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఒక మంచి రోల్ ఇచ్చినందుకు ఆయన చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఈ సినిమాలో ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా ప్లానింగ్తో, అసలు మార్నింగ్ ఇన్ని సీన్స్ అనుకుంటే ఇన్ని సీన్స్ చేసేసేవారు, అర్లీగానే అయిపోయేది అంత. మళ్ళీ దాన్ని ఎక్కడ ఆయన కన్ఫ్యూజ్ అయ్యేవారు కాదు, మాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యేది కాదు, అనుకున్న సీన్స్ అయిపోయేది. అలాగే ప్రొడ్యూసర్గా ఆయన మా అందరికీ ఆర్టిస్టులు మెయిన్ ఏం కావాలో వాళ్ళకి అన్నీ ఆయన మాకు అందించారు. ఒక ప్రొడక్షన్ దగ్గర నుంచి మాకు ఫ్లైట్ టికెట్స్ కానీ ఏవైనా అన్నీ మాకు ఒక కొరత లేకుండా చాలా బాగా చూసుకున్నారు. సో తర్వాత ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ హీరో సుధాకర్ గారు కూడా తనకున్న ప్యాషన్, అంటే నటన ఒకటే కాదు, ఈ సినిమా ఇంకా బాగా రావాలి అని చాలా ఎఫర్ట్ తీసుకుని ఈ సినిమాలో తను ఒక ప్రొడ్యూస్ చేస్తూ సినిమాలో నటిస్తూ ఈ సినిమాకి చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే తనకున్న ఇంట్రెస్ట్, భక్తి, ఆరాధన అన్నీ అంటే ఎక్కువ ఉంది ఆ అబ్బాయికి. నిజంగానే అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఇంకా ఉంది. ఆల్రెడీ తన హీరోగా ప్రూవ్ అయ్యాడు తర్వాత, కానీ ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే చాలా బాగా చేశాడనమాట. డాన్స్ అయితే ఇంకా చెప్పనే వద్దండి, చాలా బాగా చేశాడు. డాన్స్, కామెడీ, టైమింగ్స్తో. నేను ఇందాక దేవిప్రసాద్ గారు అన్నారు గొప్ప నటి అది ఇది అని, నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో నేను చేసేటప్పుడు కొంచెం భయంతో చేశాను. ఎందుకంటే సుధాకర్, దేవిప్రసాద్ గారు, పూజ,
మా కాంబినేషన్ మా కాంబినేషన్ ఎక్కువ వస్తుంటుంది. మేము అందరూ టైమింగ్స్తో చేసేవారు. సో నాకు అక్కడ ఎక్కడో నేను కూడా బాగా చెయ్యాలి అనేది, ఒక కొత్త అమ్మాయి ఇంట్రొడ్యూస్ చేసి ఎలా చేస్తుందో అలా కొంచెం భయపడి ప్రిపేర్ అయ్యి చేసేదాన్ని. ఎక్కడ నేను కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు. మళ్ళీ నేను చేశానో లేదో ఎప్పుడు నేను మానిటర్ వెళ్ళి చూసేదాన్ని కదా. మానిటర్ వెళ్ళి అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు డౌట్ వస్తే మానిటర్లో వచ్చి చెక్ చేసుకున్నాను. అంత భయభక్తితో చేశాను ఈ సినిమా. సో నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే ఈ సినిమాలో పూజ, ఆ అమ్మాయి చాలా ఒక రాక్ క్యారెక్టర్ చేసింది. చాలా అందంగా ఉంది, మోడర్న్గా చాలా బాగా చేసింది. తర్వాత హీరోయిన్ ఆర్తి, కేరళ అమ్మాయి అయినా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా చాలా అర్థం చేసుకొని క్యూట్గా చాలా చక్కగా ఈ సినిమాలో అందంగా చేసింది. డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ. అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. తర్వాత యామిని, వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా ఒక మంచి ఒక లవర్స్ అదే కామెడీతో వస్తుంటారు. ఏం లేదండి, చాలా బాగా చేస్తాడు. తను కూడా మంచి ఆర్టిస్ట్ అండి. సో వీళ్ళందరి మధ్య నేను కూడా ఇది ఒక మంచి క్యారెక్టర్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి క్యారెక్టరు, ఇంత మంచి ఒక ప్రొడక్షన్లో నేను చేశాను, చాలా గర్వంగా ఉంది. నేను పెద్ద డైరెక్టర్స్తో చేసినా కూడా చిన్న గారు ఈ డైరెక్షన్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం. ఆయన చాలా థ్యాంక్స్ చెప్తానండి. అలాగే ఇలా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. నాకు నేను నలుగురు మ్యూజిక్ అని చెప్పారు, నాకు పేర్లు తెలియదు కానీ చాలా బాగుంది. అన్ని సాంగ్స్ విన్నాను. ఇలా పర్టికులర్గా మేము మా ఫ్యామిలీ మొత్తం ఒక సాంగ్ చేసాము, మిర్చి మసాలా అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సాంగ్లో అందరూ డ్యాన్స్ చేసి విరగదీసాము. తప్పకుండా సినిమాలో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఆల్ ఓవర్గా ఈ సినిమా ఎంటైర్ సినిమా కామెడీ విత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఎంజాయ్ చేసేట్ల సినిమా. ఇప్పుడు చాలా సినిమాలు మనం ఫ్యామిలీతో పాటు వెళ్ళి కూర్చొని చూడలేము, కానీ ఈ సినిమాలో అలా లేదు. చాలా హెల్తీగా ఉంటుంది ఈ సినిమా. అందరూ వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క రిక్వెస్ట్, అందరూ వెళ్ళి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ సినిమాని మీ అందరూ తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు వస్తే చిన్న లాంటి ప్రొడ్యూసర్, సుధాకర్ లాంటి హీరో, ఎందుకంటే హీరో మాత్రం కాదు, సినిమా ఎక్కడ ఏమి తక్కువైపోతుంది తనకు కూడా ఒక హ్యాండ్ ఇచ్చాడనమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది. సో ఎందుకని ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయండి. చిన్నాకి, సుధాకర్, పూజ, యామిని, ఆర్తి, దేవి ప్రసాద్ గారు అందరికీ మంచి సినిమా అవుతుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో నాకు కూడాను ఇది మంచి సినిమా అవుతుంది. ఇంత ఒక మంచి సినిమాలు నేను చేసాను, చాలా సంతోషపడుతున్నాను. ఈ సినిమా అందరూ ఎంకరేజ్ చేసి చూడండి. మీడియా కూడా ఈ సినిమాని చాలా ఎంకరేజ్ చేసి పబ్లిసిటీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు మీ ముందర వచ్చి మాట్లాడినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ నారాయణ అండ్ కో యూనిట్ని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి విచ్చేసిన ఇప్పుడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరు గారికి, మసూదా ఈ సినిమాలతోటి దూసుకెళ్ళిపోతున్న తిరువీరు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నరేష్. అలాగే ఈ సభకు విచ్చేసినట్టు ప్రముఖ కమెడియన్, హీరో, గొప్ప ఆర్టిస్ట్ అయినటువంటి పేరు చెప్పాలి ఒక నిమిషం, సప్తగిరి గారికి, అలాగే మన నాంది సినిమా డైరెక్టర్ విజయ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి అలాగే ఈ నారాయణ కో తిక్కలతో తిరునాళ్ళు అద్భుతమైన కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటి పెద్ద ఇది దానిలో ఏం లేదు కదరా, చెయ్యి ఉంది కదా, చెయ్యి మీద రాశారు. నీ యాంకరింగ్ చూసి చదివింపులు ఎవరెవరు ఎంత చదివించారు చెప్పు నాకు. సప్తగిరి గారు 100 రూపాయలు. మా యాంకరింగ్ నచ్చి సప్తగిరి గారు 100 రూపాయలు. 100. యా
ఓకే, మా యాంకరింగ్ నచ్చి సప్తగిరి గారు 100 రూపాయలు చదివించారు. అలాగే సుధాకర్ గారు 51 రూపాయలు 51 రూపాయలు చదివించారు దరిద్రంగా. ఓకే, ఆర్పి పట్నాయక్ గారు 11 రూపాయలు. ఇంకా నీచంగా ఉంది సార్, తర్వాత కలుద్దాం సార్. వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించాలని వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు పొందించాలని కోరుకుంటూ, అలాగే ఈ సభకి ఇచ్చేసినట్టు ప్రముఖ ఆర్టిస్టులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏంటి? అదే వాళ్ళను పిలవాలి కదా. ఎవరిని పిలవాలి? లిరిక్ రైటర్ ఏదో టీటీలాడకు మర్చిపోయామని చెప్పండి. ముందు పూర్ణాచారి శ్రీవాస్తవ్ గారు, అలాగే కెమెరామ్యాన్ నమస్కారం సార్. పూర్ణాచారి గారు ఎవరెవరు తెలియట్లేదు నాకు. స్టోరీ ఈ నారాయణ కో స్టోరీ రైటర్ రవితేజ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సప్తగిరి గారికి చాలామందికి పేర్లు మర్చిపోదు, సారీ. అందరికీ థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మా డైరెక్టర్ చిన్నా గారు కథ చెప్పేటప్పుడు ఏదో మంచి ఫీల్ గుడ్ మూవీ డ్రామా అని చెప్తూ ఉంటే, ఆపన్న ఇలాంటివి వద్దు, మంచి ఫన్ ఉండాలి, కామెడీ ఉండాలి, లేకపోతే అసలు జనాలు చూడరు అని చెప్పాడు. సరే అలాగే నువ్వే చెప్పు అంటే ఇంకా ఆయనే యాక్ట్ చేసేసి ఆయనే సీన్ చెప్పేసి అన్నీ చేశాడు. థ్యాంక్ యూ చిన్న. నాకు చాలా శ్రమ తగ్గిపోయింది. సుధాకర్ భయ్య వచ్చిన తర్వాత నాకు రోజు చిన్న నుంచి కాల్ వచ్చేది. అన్న ఫస్ట్ షాక్ ఏంటంటే ఆమెని గారు వచ్చారు అన్న. అసలు మేము కథలో అనుకున్నప్పుడు శుభలగ్నం ఆమెని గారు అనే అనుకున్నాము. ఆవిడ వచ్చాను కానీ చాలా హ్యాపీ వచ్చింది. తర్వాత వెంటనే దేవి గారు అన్నారు, తర్వాత పూజ, ఇట్లా యామిని గారు, మన జై, ఈ పేర్లని చెప్తుంటే మన సినిమానైనా నిలిచారు. అండ్ మెయిన్గా సప్తగిరి గారు థ్యాంక్స్ అన్న. మా చిన్న సినిమాలకి ఇలాంటి పెద్దోళ్ళు రావాలి. అంటే అందరూలానే ఇంకా సినిమా బాగా వచ్చేసింది, అందరూ బాగా చూడండి, ఇవే చెప్తాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఒక్కసారి ఓ అనండి ఒకసారి. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణాచారి అండి. ఈ సినిమాలో నేను 3 పాటలు రాశాను. ఇందాక మీరు విన్న దండకు పర్సనల్గా పరిచయం ఉన్న వాళ్ళే, శంకర్ సార్, రాజ్ కందుకూరి గారు, ఆర్పి గారు, సతీష్ గారు, అందరు. హాయ్ తిరువీర్ భయ్య, హాయ్ భయ్య, విజయ్ గారు, హలో అండి. అందరూ చెప్పేశారు దాదాపుగా సినిమా గురించి. ఇందులో స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే దేవి ప్రసాద్ గారు అండ్ ఆమని గారు. ఆమని గారు అయితే మీరు శుభలగ్నం సినిమాలో ఆవిడ ఎలాంటి ఒక పెక్యులర్ అడిగి నేను యూట్యూబ్లో ఎప్పుడో ఆ కామెడీ అని చూస్తూనే ఉంటాను. అంత మంచి సినిమాలు చేసిన మీరు ఒక మంచి కామెడీ రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ సినిమాలో 4 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి. మా జోషి గారికి, ప్రణతి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ బొబ్బిలి గారు ఒక పార్ట్ చేశారు. ఆ స్పెషల్ నంబర్ ఉంది, కాసల శ్యామ్ గారు రాశారు అది. ఇంకొక 2 పాటలు ఉన్నాయి, అవి నాకు అందరితో మంచి రిలేషన్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో. నేను మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. శివభయ్య మంచి రోల్ చేశారు ఇందులో, వెరీ హ్యాపీ. రమణారెడ్డి గారు అండ్ సుధాకర్ అన్న అన్నీ తామే అన్నీ అయ్యి ఈ సినిమాని ముందుకు నడిపి ఖచ్చితంగా ఇది విజయ తీరాలకు చేరుస్తానని నేను బలంగా నమ్ముతున్నానన్న. దేవి సార్ చెప్పినట్టు ఒక్క అడుగు దూరంలో ఉన్నావు, ఒకే అడుగు, అది పడింది అంటే దూరం, పడింది అంటే ఇంకెవరికి దొరకవు అన్నాను డెఫినెట్లీ. అండ్ హీరోయిన్స్ పూజ అండ్ ఆర్తి గారు అద్రగొట్టే భయ్య, జై భయ్య అని ఎదిరిపోయి. సో June 30కి ప్లీజ్. ఏంటంటే మా శ్రమ మీకు తెలీదు. సినిమా థియేటర్లో అంటే ఆ మానిటర్ మీద చూసేది ఒక కలర్ఫుల్ విజువల్ ఫీస్ట్ ఉంటుంది, కానీ తెర వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఎన్నో ఆటుపోటు, ఎన్నో అడ్డంకులు దాటి ఈ సినిమాని మీ ముందుకి 30 రోజు తీసుకురావడానికి వాళ్ళిద్దరూ పడిన శ్రమ ఒక టెక్నీషియన్గా నాకు తెలుసు. మీరు కనుక 30 రోజున వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఆగలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఇంతమందితోటి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడంగా వింటున్నారు, కానీ ఆర్టిస్టులందరితోటి మాట్లాడిచ్చే మా డైలాగ్ రైటర్ రాజీవ్ గారు ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అద్భుతమైన సినిమాకి ఆయనే డైలాగ్ రైటరు. ఆయన మాటలు రాసిన ఈ సినిమా ఆయన మాటల్లో విందాం. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి, మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్.
చాలా టెన్షన్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. రవి గారు అన్నట్టు చిన్నకి వాంతరాలు వచ్చినా కానీ ఫినిష్ చేయాలి ఎలా అయినా అని పట్టుబట్టి చేశాడు. అండ్ సుధాకర్ గారు ఆయన పర్సనల్ లాస్లో ఉండి కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా కూడా ఇది ఫినిష్ చేయాలి అన్న ప్యాషన్తో చేశారు. అండ్ దేవి గారు, ఆమని గారు, యాక్చువల్గా ఈ కథ అనుకుంటున్నప్పుడు ఆమని గారు అనుకొని రాసాము, చిన్న మనం ఏం రాయగలుగుతాము అని చాలా టెన్షన్ అయ్యింది. మ్యామ్ మీ కళ్ళను మాత్రం వాడుకోలేకపోయాం, ఓన్లీ మీ కామెడీని వాడుకున్నాం ఈ సినిమాలో. సో నెక్స్ట్ టైం మీ కళ్ళను వాడుకొని మీరు కళ్ళతోనే అంత ఎక్స్ప్రెస్ చేస్తారు. సో దాని గురించి తను మలయాళీ అమ్మాయి ఉండి డైలాగ్స్ కొన్ని పర్వాలేదు మలయాళంలో చెప్పే అంటే లేదు నాకు నేర్పించండి నేను నేర్చుకొని మరి చెప్తానని చాలా డెడికేటెడ్గా చేసింది. అండ్ పూజతో ఆల్రెడీ వర్క్ చేసాము. తను బయట ఎంత బబ్లీగా ఉంటుందో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది తనది. గారి గురించి చెప్పాలంటే సెట్లో ఉన్నంతసేపు సందడిగానే ఉంటుందండి. షార్ట్ కట్ అని చెప్పగానే వచ్చి కూర్చొని ఇంకా నవ్వించడమే పనిగా పెట్టుకుంటారు ఆయన. సో థ్యాంక్ యూ సార్, చాలా చాలా ఎంజాయ్ చేసాం మీతో వర్క్ చేయడం. మనకి పెళ్లి చూపులు అనే ఒక అద్భుతమైన సినిమాని మా అందరికీ అందించినటువంటి రాజ్ కందుకూరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు విష్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అలాగే సినిమాలో చాలా కామెడీ ఉంది, ఆ విషయం నాకు తెలుసు. సినిమాకు ముందు ఎంత కామెడీ ఉందో నీకు తెలుసా? అది తెలియదు, మేకింగ్ వీడియోస్ తీస్తే తెలుస్తుంది. నీకు తెలుసా? ఎస్. మరైతే అందరికీ తెలియాలిగా. ఒక్కసారి మేకింగ్ వీడియో వేయండి. అయ్యో పాపం నారాయణ కథ కంచి చేశారా ఓకే ఓకే కాదురా, నువ్వు చదువు. యూ డిడ్ ఇట్ నా, నువ్వు చదువు బాయ్. నువ్వు డిడ్ ఇట్. యూ డిడ్. ఉండే స్పాన్సర్ చదవాలి నేను. కేఎల్ఎం షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్, తిక్కలతో తిరునాలు, పవర్డ్ బై ప్రాకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, లాట్ మొబైల్స్, వాట్సాప్, అసోసియేట్స్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ ఆయిల్, జ్యువెలరీ పార్ట్నర్స్ వేరండి, స్మైల్ పార్ట్నర్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. వీడు అక్కడ చదివితే బాగుండేది. ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయస్ ఉత్సవ్, ది వెడ్డింగ్ జంక్షన్. వీడికి కానీ పనికిరాదు. ఓకే, మ్యూజిక్ ఆన్, సరేగామ్ ఆఫ్ మ్యూజిక్. రా సినిమాలో అందరూ వచ్చారు, హీరో వచ్చారు, హీరోయిన్ వచ్చింది, అందరూ వచ్చారు. సో ఈ సినిమాకి సంబంధించి ఒక మెయిన్ క్యారెక్టర్ పిల్లి రాలేదు. వేర్ ఇస్ పిల్లి? నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను. ఈ సినిమాలో పిల్లి క్యారెక్టర్ పిల్లి ఎందుకు రాలేదు ఒకసారి అందరిని అడుగుదాం. ఓకే, పేరుని అడిగిరాపో. సార్ పిల్లి ఏమైంది సార్? పిల్లిని డైరెక్టర్ గారు దాచిపెట్టారు, థియేటర్లో ఉంది. సార్ పిల్లి గురించి ఏమైనా ఐడియా ఉందా సార్? ఆ పిల్లి పాట చేసింది నేనే. సార్ పిల్లి గురించి ఏమైనా? నేను ట్రైలర్లో చూడటం, అంతకు మించి నా పిల్లితో నాకు సంబంధం లేదు. దొరికినా చెప్పరు ఇప్పుడు. హీరో గారు పిల్లిని ఎక్కడో దాచి మీరు వచ్చారు కదా. నీ కళ్ళ ముందే పెట్టావు, ఎక్కడ పడితే అక్కడే ఉంది, చూడలేదా? ఎక్కడుంది? నారాయణ అండ్ కో సింబల్ చూడు, ఆ మధ్యలో ఎండ్ సింబల్ పిల్లే. సార్ అది కాదు సార్, ఇప్పుడు ఆ పోస్టర్లో మీరున్నారు, ఇక్కడ మీరున్నారు, ఆ పోస్టర్లో పిల్లి ఉంది, పిల్లి ఎక్కడ? పిల్లి పాలు తాగుతుంది బ్రదర్. అలాంటి వాడికి చెప్పకండి సార్. పిల్లి 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 ఏమై సార్ పిల్లి అదే దానికోసమే థియేటర్కి వెళ్తున్నాను రేపు. అన్నా పిల్లి ఏమైంది? ఏ ఎలకో కనబడి ఉంటుంది. అడుగు. పిల్లి ఏమైంది? సినిమాలో కూడా వెతుకుతున్నాం అండి, పిల్లే కావాలి మాకు కూడా. సినిమాలోనే ఉంది కదా, ఇక్కడ లేదంటారు. మేడం వేర్ ఇస్ పిల్లి? మేము వెతుకుతూనే ఉన్నాము,
30th తెలుస్తుంది ఎక్కడుందనేది. అంటే జూన్ 30. జూన్ 30. జూన్ 30. కేరళ కుట్యం పెళ్ళి ఎక్కడ? రే మలయాళంలో అడుగు. అదే పెళ్ళి ఎంగే 30 జూన్ 30 పెళ్ళి థియేటర్ ఎవిడే. ఆవిడే ఈవిడే అంటే పిల్లి ఎక్కడ ఉందని అడగమంటే అదే పిల్లి ఎవిడే అంటే పిల్లి సీన్లో లేను బ్రో. నాన్న పిల్లి అరే అంత పెద్ద వార్నింగ్ ఇచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళి అడగమని అడుగు. పిల్లి ఎక్కడా? నేను అదే అడుగుతున్నా, పిల్లి ఎక్కడా? పిల్లి గురించి రివ్యూ అయిందనుకో ఈవెన్ డబ్బులు ఎవరు నీకు? పిల్లి కావాలా డబ్బులు కావాలా? డబ్బులే కావాలి. పిల్లి తర్వాత వద్దురా, నీకు తర్వాత ప్రాబ్లం చెప్పేది నువ్వు. వేర్ ఇస్ పిల్లి? దాని తల్లిని అడగాల. సరే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదు కదా, ఇట్లా మనం అడుగుదాం. అసహ్యంగా అంత గట్టిగా అడగకూడదు, నలుగురు 4 విధాలుగా ఏమని అనుకుంటారు. ఇప్పుడు మన స్టేజ్ మీదకి ఒక ముగ్గురిని పిలుద్దాం, వాళ్ళని పిలిచి అడుగుదాం. ఓకేనా? ఫస్ట్ ఆర్టిస్ట్ రమణారెడ్డి గారిని పిలుద్దాం. హలో. ఆర్టిస్ట్ శివరామచంద్ర గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ జోష్ భట్ల శర్మ గారు కూడా ఒకసారి. అరే అగో మైకు ఇప్పుడు ఆ క్యాండిడేట్ని కరెక్ట్గా అడిగితే పిల్లి ఎక్కడ ఉందని అడిగితే కరెక్ట్గా చెప్తాడు. పులిని అడగాలి, పిల్లిని అడుగుతాం నన్ను చూసి. ఓకే, వేర్ ఇస్ పిల్లి? పిల్లి ఎక్కడుంది? పిల్లి ఎక్కడుంది తెలవాలంటే శంకరన్న కావాలి. ఏం శంకరన్న రాలే? ఎలా శంకరన్న కనిపిస్తలే? ఈ సినిమా గురించి ఫ్యూ వర్డ్స్. సరే, అందరికీ నమస్తే అండి. సుధాకర్ అన్న అండ్ చిన్న గారు పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో అంటే నేను నా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డ్రీమ్లో ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే సంతోషం మా ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకున్నాను. ఆమన్ గారితో చేశాను, దేవి గారితో చేశాను అని చెప్పని. సో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఒక బ్రదర్గా ట్రీట్ చేయడం అనేది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే ఒక ఇష్టంతో ఆడియన్స్ ఏం కోరుతారు ఏంటి ఏం కథ అనేది దాంట్లో చేశారు సినిమా. అంటే ఆడియన్స్ చాలా ఆలోచి డైరెక్టర్ గారికి, 1 సెకండ్ హీరో గారికి, కో ఆర్టిస్ట్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన రాఘవుడు బైరోడు కాదు ఈ అకమా. అందరికీ నమస్కారం అండి, నా పేరు శివ. అలా సీక్రెట్గా ఉంచుతాం. జూన్ 30న థియేటర్లో చూడండి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. చిన్న ఒక్కడే అలా భుజాల మీద చేసి తీసుకొచ్చాడు సినిమాని. ఫస్ట్ కాపీ వరకు ఢిల్లీ బెల్లి అంటే బాగా ఇష్టం అండి సినిమా. ఎప్పటి నుంచో అలాంటి అందులో ఏదైనా మంచి క్యారెక్టర్ ప్లే చేయాలి అలాంటిది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లక్కీగా దగ్గర ఐ మీన్ ఆ సెగ్మెంట్లో ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ భయ్య నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అలాగే సుధాకర్ భయ్య, వండర్ఫుల్ ప్రొడక్షన్ హౌస్, అన్ని టైం టు టైం అన్నీ బాగా జరిగినాయి. అండ్ దేవి గారితో కూడా పనిచేయటం ఇది 4వ సినిమా అండి. సార్ మన కాంబినేషన్ ఇలాగే. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మీరు ఆల్రెడీ విన్నటువంటి పరవశమే సాంగ్ రగ్ అంటే ప్రణతి పాడారు ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ సాయి చరణ్ వాళ్ళ బ్యాచ్. కాబట్టి మా స్టూడియోలోనే నవ్వు వచ్చేసింది, అంతలాగా చేశారు ఆయన. సినిమా చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్లీ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ చిన్న గారికి అండ్ సుధాకర్కి చాలా థ్యాంక్స్. నాకు పరిచయం తను. సో అంత మంచి పర్సన్, వెరీ గుడ్ పర్సన్, వెరీ నోబెల్ పర్సన్. అలాంటి పర్సన్కి మంచి హిట్ పడాలి. సార్, మీ ముగ్గురులో ఎవరో నా పిల్లిని దొబ్బేశారు. ఎవరు తీశారో చెప్పండి దయచేసి. నా పిల్లి నన్ను వదిలి ఉండలేదు, ప్లీజ్. సరే, జూన్ 30న థియేటర్కి వచ్చేసి థియేటర్లో అది చెప్తే కథ చెప్పేచ్చుగా నిలబడి. సరే సరే చూడు. పాట 2 లక్షలు. హలో, ఆ పాట కాదురా, పాటలు పాడడం అంటున్నా. బ్యూటిఫుల్ వాయిస్ మిస్ అవుతుంది. బ్యూటిఫుల్ వాయిస్ మిస్ అవుతుంది కాబట్టి మనం 2 సింగర్లు వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని పిలిచేద్దాం. ఎవరు మళ్ళీ పేర్లు వస్తున్నాయి, ప్రాబ్లం. ఇంత గొప్ప విషయానికి ఎట్లా తెలిసిపోయిందా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో హియర్ వి గో. మనసుల పరిచయమా, అది ఇది కాదు సుమా, తొలి వలపున సహజము ఈ మహిమా.
అడగకనే వరమయ్యద చేరావే అరే అరే ఇది నిజమా ఇరు మనసుల పరిచయమా అది ఇది కాదు సుమా తొలి వలపున సహజము ఈ మహిమా నువ్వు నేను చెరి సగమేగా అడుగై ఉంటాను కలకాలం నీ గురుతు గుండెల్లో సదా పదిలం పాదం పరుగే నీ వెనక ప్రాణం నీతో కడదాకా సాగాలి అను అది ఇది కాదు సుమా తొలి వలపున సహజము ఈ మహిమా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి మనకి అద్భుతమైనటువంటి ఈవెంట్ అందిస్తున్నటువంటి కేఎల్ఎం షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్, తిక్కలతో తిరునాళ్ళు, పవర్డ్ బై ప్రకృతి ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాట్ మొబైల్స్ అండ్ వాట్సాప్ మీడియా, ఫార్మసీ క్లినిక్, ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం అండ్ కరీంనగర్, స్మైల్ పార్ట్నర్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్, విజయవాడ అండ్ విశాఖపట్నం, ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్స్ శ్రేయస్ ఉత్సవ్, ది వెడ్డింగ్ జంక్షన్, మ్యూజిక్ ఆన్ సరేగమా మ్యూజిక్ అండ్ ఈవెంట్ స్పాన్సర్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ఈవెంట్స్ ప్రమోషనల్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఏం చేద్దామంటే పాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద నారాయణ అండ్ కో దానికి ఈ ఈవెంట్కి దీని అందరికీ ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా వాళ్ళని పిలుద్దాం. సాంబా సాయి చిన్న గారు అండ్ కో ప్రొడ్యూసర్ గోరికపూడి శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. వీళ్ళని అడిగితే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం దొరికిపోతురా, వాళ్ళని వీళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది? పిల్లి ఎక్కడ ఉందో స్పాన్సర్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. లెట్స్ వెల్కమ్. మీరు కరెక్ట్గా చెప్పండి సార్, పిల్లి ఎక్కడ ఉంది? వాడు ఇందాక చచ్చిపోతున్నాడు. నాకు పిల్లి కావాలి సార్. యాక్చువల్లీ నేను పిల్లిని తీసుకొద్దాం అనుకున్నా అండి. ఏమైంది మరి? బట్ యానిమల్ యాక్ట్ వాళ్ళు ఒప్పుకోలేదండి. వాళ్ళు ఒప్పుకోలేదండి. చెన్నై పిల్లి అయినా కానీ యానిమల్ యాక్ట్ వాళ్ళు ఒప్పుకోలేదండి. నా పిల్లి నేను 40 days ఈ సినిమాలో షూటింగ్ వాడుకొని ఇచ్చారండి. అందుకే థియేటర్లో చూడమన్నారు June 30th. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సింది తప్పదు. నా పిల్లి ఎంత బాగా చేసిందో యాక్టింగ్. అది పాపం. అది సార్ చెప్పండి సార్. నారాయణ అండ్ కో ఈ తిక్కలలో అసలు ఏంటి పంచాయతీ ఏంటి, గోల ఏంటి? అలాగే నా పిల్లి ఎలా యాక్టింగ్ చేసిందో కూడా చెప్పండి సార్. నీ పిల్లి గురించి దానికి ట్రైనింగ్ ఇచ్చిందే నేను. ఇదిగానే ఒక నిమిషం ఆగు, వాళ్ళ మాట్లాడండి సార్. సో సినిమా గురించి అయితే నేను తర్వాత మాట్లాడతా అండి. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, మేమే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే బేసికల్లీ ఈ ప్రజెంట్ జనరేషన్లో అసలు బ్రదర్స్ అనేవాళ్ళు డబ్బులు పెట్టడం చాలా రేర్గా జరుగుద్ది. అండ్ ఈయన మా ఓన్ బ్రదర్, మా అన్నయ్య, ఈయన మా పెదనాన్న వాళ్ళ సన్ను, మా కజిన్ బ్రదర్. సో తను కూడా ఎంటెక్ చేశాడండి. ఎంటెక్ చేసి జాబ్ చేసుకుంటూ జాబ్ వదిలేసి తను ఓన్గా బిజినెస్ పెట్టుకుందామని బిజినెస్ కోసం ఉంచుకున్న డబ్బులన్నీ నేను తెచ్చానండి ఇక్కడికి. అన్ని బిజినెస్లో ఏదైతే బిజినెస్లో పెడదామని అనుకున్నారో అని స్టార్ట్ చేశారు. ఒక హాస్టల్ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఇంకో హాస్టల్ ఓపెన్ చేద్దాం అనుకున్న టైంలో మొత్తం ఏదైతే తన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తెచ్చేసి సినిమాలో పెట్టాను అనమాట. సో ఇలాంటి టైం తిను నా తమ్ముడు అనమాట. నేను రవి అన్నను కానీ పూజా గారిని కానీ అంటే అందరు తెలిసిన వాళ్ళనే ఒకళ్ళ ద్వారా శివాన్ కానివ్వండి, అలీరాజా అన్న కానివ్వండి, అందరు తెలిసిన ఎడిటర్ దగ్గర నుంచి అందరూ కూడా అరే భయ్య మనం ఎవరిని పెట్టుకుందాం అందరు కోఆపరేషన్తో చేద్దాం అనుకున్నాం. చాలా చిన్నగా అయిపోద్దిలే అనుకున్నాను అనమాట. బట్ ఒక స్కెడ్యూల్ చేసిన తర్వాత అది వచ్చిన క్వాలిటీ చూసి అరే ప్రజెంట్ జనరేషన్లో మనం క్వాలిటీ అవుట్పుట్ ఇస్తేనే ఆడియన్స్ చూస్తారు, ఎలాంటి ఎంత కంటెంట్ ఎంత ఉన్నా మనం క్వాలిటీ ఇస్తేనే ఆడియన్స్ చూస్తారు అనే దాని మీద ప్రతిసారి స్కెడ్యూల్కి ఒక స్కెడ్యూల్ చూడటం, అన్న నెక్స్ట్ స్కెడ్యూల్ ఎంత అనుకుంటున్నా అన్న అంటే చంపేరా ఇంక మమ్మల్ని చంపే ఏంట్రా ఇది మేము బతకొద్దా ఇంకా నువ్వేనా అని ఒక మాట అంటూ కూడా సరే అని చెప్పేసి వెంటనే అమౌంట్ వేసేవాళ్ళు అనమాట. సో అంటే థ్యాంక్స్ ఒక్కటే, ఆ ఒక్క వర్డ్ సరిపోదండి, అసలు ఆ ఒక్క థ్యాంక్స్ అనేది సరిపోదు. అంటే డబ్బులు ఇచ్చారని చెప్తున్నాను కానీ సాక్రిఫైసెస్ అండి, చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. అంటే లాస్ట్ 3 years నుంచి నిద్ర లేకుండా చేస్తున్నాను అనమాట వీళ్ళందరికీ. సో చాలా మాకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది.
అరే ఎలా ఏంటి అంటే మామూలుగా అయితే రాదండి. ఫైనాన్షియల్ ఇష్యూ మేము అనుకున్న బడ్జెట్ ప్రకారం అయితే రాదు. బట్ ఎప్పుడైతే క్వాలిటీ మీద ఇంకా మేము పెడదాం అనుకున్నామో ఆ టైంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోడక్ట్ మాత్రం కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీ అవుట్పుట్టే ఇవ్వాలి, క్వాలిటీగానే ఇవ్వాలి అనుకున్న టైంలో మా దగ్గర ఉన్న అమౌంట్ అసలు సరిపోయే పొజిషన్ లేదనమాట. ఆ టైంలో నేను శ్రీనన్నని కలవటం జరిగింది. దీనికి మేజర్ కారణం మా మేనేజర్ రాజు గారు. అసలు మేనేజర్లో వాళ్ళ కజిన్లను పరిచయం చేయటం, దాంట్లో ప్రొడ్యూసర్లను ఇన్వాల్వ్ చేయటం అస్సలు జరగదనమాట. రాజు గారు థ్యాంక్ యూ. సీన్లో యాక్ట్ చేసి మొత్తం నచ్చి ఆ భూషణ్ వచ్చి అన్న మీరు కంగారు పడొద్దన్న, మా అన్నకి సినిమాలంటే ఇంట్రెస్ట్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న వీళ్ళకే కాకుండా అంటే నాకు ఈ సినిమా గురించి చెప్పడం కంటే థ్యాంక్స్ కార్డులు ఎక్కువైపోతాయి యాక్చువల్లీ. అంటే నాలాంటి ఒక డెబ్యూటెంట్ సినిమా ఫినిష్ చేయడానికి ఎంతోమంది దగ్గర ఎన్నో ఆబ్లిగేషన్స్ తీసుకుంటే కానీ ఇలాంటి ఒక సినిమా ఫినిష్ అవుదండి. అండ్ నేను ఫినిష్ అసలు ఎందుకు ఇది ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో నేను నాలాంటి వాళ్ళు ఒక సినిమా ఫినిష్ చేస్తే చాలామంది అరే అమ్మ వాడు తీసాడు సినిమా మనం తీయలేమా, అరే వాడికి దొరికిన సపోర్ట్ మనకు దొరకదా, ఒక మంచి కథ దొరికితే ఎదురైనా ఈ సినిమా ఫినిష్ చేయడం జరిగిందండి. శ్రీనన్న చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. సో ఆయన బిజినెస్లన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి చూసారన్నమాట. ఇవన్నీ కాకుండానే అంటే ఫైనాన్షియల్గా చాలా ఫస్ట్ స్కెడ్యూల్ కొంచెం అంటే ఫస్ట్ స్కెడ్యూల్ కదండి, అది ఫస్ట్ స్కెడ్యూల్ కొంచెం అటు ఇటు అయిందనమాట మేము అనుకున్న దాంట్లో. అప్పుడు చాలా టెన్షన్ వచ్చేసింది, అమ్మ ఈ సినిమా ఎంతమంది క్యాస్టింగ్తో నేను అనుకున్న దాంట్లో ఫినిష్ చేయగలనా లేదా అనుకున్న టైంలో సుధాకర్ గారు అన్నారనమాట, చిన్న మనం ఒకసారి రాహుల్ అన్నతో అడుగుతాము, రాహుల్ అన్న అయితే మనం కొంచెం అనుకున్న టైంలో ఫినిష్ చేయగలరు సో అని అడిగితే రాహుల్ అన్న ఇన్వాల్వ్ అయ్యాడు. ఎప్పుడైతే రాహుల్ అన్న ఇన్వాల్వ్ అయ్యాడో అసలు ఆ సినిమా ఇంకా పరిగెత్తిందనమాట. మీరు చూశారు కదా క్వాలిటీ ఎలా ఉంది అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేసామన్నమాట, దండక దండను అని. ఎప్పుడైతే ఆ వీడియో సాంగ్ రిలీజ్ అయిందో చాలామంది మా ఫ్రెండ్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అరే నీ సినిమా ఎంత క్వాలిటీ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదురా, అసలు ఎంత క్వాలిటీ సినిమా తీసావు అని చెప్పేసి అంటున్నప్పుడు తెలిసిందనమాట. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరు టెక్నీషియన్స్ ఆ సినిమా గురించి నేను తర్వాత మాట్లాడతా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నాకు ఇలా కోఆపరేట్ చేసినందుకు, ఈ సినిమా ఫినిష్ చేసినందుకు. అండ్ అంటే మొత్తం ఇట్స్ ఏ ఫ్యామిలీ సినిమా అండి. పాపిశెట్టి బ్రదర్స్ అని వేసింది ఒకే ఒక రీజన్ ఏంటంటే వీళ్ళు కనిపించే వాళ్ళు వీళ్ళైనా, కనపడిన వాళ్ళు ఇంకా ఉన్నారనమాట. ఇట్స్ ఏ ఇంకా చెప్పలేమన్నమాట, దాన్ని ఏమంటారు క్రౌడ్ ఫండెడ్ అంటారు కదా, కానీ ఇదంతా ఫ్యామిలీ ఫండెడ్ అనమాట. ఒక ఫ్యామిలీ ఫండెడ్ మూవీ ఇది అనమాట. సో అంటే మా పెదనాన్నగారు కూడా మేజర్ అండి. మా పెదనాన్నగారు సుబ్బారావు గారు, ఆయన దుబాయ్లో ఉన్నారు. సో ఆయన కూడా మాకు అంటే ఈ ప్రమోషనల్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, చిన్న ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అంటే చాలామంది ఏమనుకుంటారండి, సినిమా కొత్త డెబ్యూ డైరెక్టర్ ఆర్టిస్ట్ తీశాడు ఓటీటీలో రిలీజ్ చేయండి అంటారు. బట్ ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి తానే ఒక హ్యాండ్ అయిపోయి మొత్తం తీసుకొని ఈ పబ్లిసిటీకి కానివ్వండి, దీనికి కానివ్వండి, అన్నిటికీ పెట్టి ఇంతమంది సపోర్ట్ ద్వారా నేను ఈ సినిమా ఫినిష్ చేయగలిగానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం. ఇన్స్టా ఫ్యామిలీకి కూడా నమస్కారం. ఈ సినిమా చాలా బాగుందండి, చూసాను నేను కూడా. జూన్ 13 థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఒక రెండు గొప్పవే. ఆశపడ్డాడు ఫస్ట్, తర్వాత ఒక ఆశయం పెట్టుకున్నాడు. మా తెర మీద సినిమా చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అబ్బా సినిమా ఎంత బాగుంది, ఫైట్ ఇట్లా గాల్లో ఎగిరి కొడతారు, కామెడీ ఇట్లా చేస్తారు, ఓహో ఇలా ఉంటుంది సినిమా అంటే అని. కానీ సినిమా తీస్తుంటే మా తమ్ముడు చెప్తుంటే అరే 24 క్రాఫ్ట్స్ పీపుల్ ఇంత కష్టపడతారా అనేది అర్థమైనప్పుడు ఒక సినిమా చూసే స్థాయి నుంచి తీసే స్థాయికి తెచ్చిన మా తమ్ముడికి జీవితాంతం రుణపడి ఉంటామండి. అండ్ ఇతనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా, సప్తగిరి గారిని కానివ్వండి, నేను తెర మీద సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూడటం ఇప్పుడు చూశాను. అండ్ మసూదా నేను రీసెంట్గా చూశాను సార్. ఫస్ట్ జార్జి రెడ్డిలో చూశాను, అబ్బా ఏం యాక్టింగ్ చేశాడు అనిపించింది. ఆ తర్వాత ఆహాలో వెబ్ సిరీస్ చూశాను, తర్వాత మసూదా చూశాను. ఐఆమ్ వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ సుధాకర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరికీ ఆమని గారిని అయితే నేను మావి చిగురు శుభలగ్నం ఆ టైంలో చూశాను. గడుసుగా ఓహో భార్యలు అంటే ఇలా ఉంటారా అనిపించింది. అందుకే 32 years అండి, ఇంకా పెళ్లి చేసుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో హలో, నాకు అర్థమైందిరా, చెప్పు. ఎస్, ఈ సినిమాలో మా సప్తగిరి గారి చిన్న గ్లిమ్స్ ఉన్నాయి కొన్ని, ఇప్పుడు ప్లే చేయబోతున్నావు. ఓకే, లెట్స్ ప్లే సప్తగిరి గారి గ్లిమ్స్. ఎలా ఇచ్చా? ఐఎమ్ కాయల మోహన్, మామిడికాయల మోహన్. ఏంటి మ్యాటర్? కోర్టులో సగం ఎంత? 60-40. మనం వాటాలు పంచుకుందాం. రైట్, శుభలగ్నం. మేడం, మీరు బ్రేక్ఫాస్ట్ ఏమైనా బాంబులు తిన్నారా? 3 కదిలేయా? మూడ్స్ బాగలేదా? వారం క్రితం దొంగలు కూడా కాదుగా. ఈ విషయం తెలుసుంటే నేను కూడా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చుండేవాడిని. ఒక్కొక్కడు తమాసాలు చేస్తున్నాడు. టైమింగ్ బాగానే సెట్ చేసేవే. ఓరే నీ మెంటల్ నారాయణ, నీకు టైం వస్తుందిరా. అప్పుడు ఎన్ని డైలాగులు చెప్తావో చూస్తా. సో అది సప్తగిరి గారి గ్లిమ్స్. అది గ్లిమ్స్ చూసిన తర్వాత సప్తగిరి గారిని ఖచ్చితంగా స్టేజ్ మీదకి పిలవాల్సిందే. పిలవాల్సింది కాబట్టి ఒకసారి సప్తగిరి గారు మీ స్టేజ్ మీదకి రావాలి. అలాగే మనకి మసూదా నారాయణ అండ్ కో కంపెనీకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా. సూపర్. ఇంచుకు మచ్చ అనే సాంగ్ అదిరిపోయింది. హుక్ స్టెప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నీకు వచ్చేసిందా? వద్దు వద్దు, అలా బాగుండదు. కానీ సరే, ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి మనకి ఒక డైరెక్టర్ వచ్చారు కాబట్టి ఆ డైరెక్టర్ని పిలిచేద్దాం. నాంది అనే సినిమాతోటి ఒక అద్భుతమైన సినిమాను మనకు అందించినట్టు విజయ్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఆయన నారాయణ అండ్ కో ఈ సినిమాకి ఆయన బ్లెస్సింగ్స్ అందించాలని కోరుకుంటూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. దేవి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ కూర్చున్న నలుగురు మ్యూజిక్ రైటర్స్కి అండ్ లిరిక్ రైటర్కి, డైలాగ్ రైటర్కి, స్టోరీ రైటర్కి, అండ్ ఫస్ట్ మొత్తం అందరూ బ్రదర్స్ అందరూ కలిసి ప్రొడ్యూస్ చేసి చెప్పారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అంటే ఒక చిన్నగానే కాదు, ఏ డైరెక్టర్కైనా కానీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సపోర్ట్ ఉండి వాళ్ళ బ్రదర్స్ దగ్గర నుంచి అంత సపోర్ట్ ఉంటేనే ఇండస్ట్రీలో కష్టపడి రాణించగల డైరెక్టర్ అవ్వగలం. అలాంటిది చిన్నకి ఇంకొంచెం ఒక ముందు స్టెప్ తీసుకొని వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్గా మీ ఒక ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమ్ టు దేవి గారు. దేవి గారు చాలా కామెడీ సినిమా డైరెక్ట్ చేశారు. తర్వాత యాక్టర్గా మారిన తర్వాత ఆయన ఒక ఎమోషనల్ క్యారెక్టర్స్, సింపతి క్యారెక్టర్స్ చేశారు. నేను కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేయించాను. కానీ ఫస్ట్ టైం ఆయన కూడా, అంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఎంత ఫన్ ఉంటుంది సినిమాల్లో, అంత ఫన్ క్యారెక్టర్ ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడుతున్నారు. డెఫినెట్గా ఇక్కడి నుంచి మీరు అంటే ఒక వెర్సటైల్ యాక్టర్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మీకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ ఆర్తి, పూజ అండ్ యామిని అందరూ ఫస్ట్ టైం స్క్రీన్కి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్టున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ సుధాకర్, తను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అందరూ చాలా మంచోడు, మావాడు మా సుధాకర్ అని తను అదొక మంచితనం దాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక మంచి సక్సెస్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు. డెఫినెట్గా ఈ ఫిలిం నీకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇందాక మన దేవి గారు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఒక్క అవకాశం, ఆ ఒక్క ఛాన్స్ ఏది ఉందో, ఆ ఒక్క వన్ డే ఏది ఉందో నీకు అది June 30th రావాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ చిన్న అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇంత ఒక ఫన్ జోన్లో, ఇంత కామెడీ జోన్లో తీయడం చాలా కష్టమండి. నాకైతే చాలా కష్టమైన పని. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ. చూస్తే ఎక్కడ అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు ఎక్కడ అనిపించట్లేదు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా. అంటే మనకి కామెడీ డైరెక్టర్స్ తగ్గిపోయి చాలా కాలం అయిపోయింది. మళ్ళీ ఆ మార్క్లో తను చిన్న ఒక కామెడీ డైరెక్టర్గా తను ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. June 30th అందరూ సినిమాని థియేటర్లో చూడండి. డెఫినెట్గా అంటే ఎక్కువ సినిమాలతో కూడా వస్తుంది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్తో వస్తున్న సినిమా కాబట్టి థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నారాయణ అండ్ కో ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినట్టు విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మా స్టేజ్ మీదకి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? నేను సర్ప్రైజ్ అవుతా. నువ్వు చెప్తే నేను సర్ప్రైజ్ అవుతా.
నీకు తెలిసిన విషయం నాకు తెలుసు రే గాడిదే. సరే, ఇప్పుడు మనం ఒకసారి పూజ మరియు ఆర్తి గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఒకటి చెప్తా. వాళ్ళిద్దరితో చాలా పెద్ద పని ఉంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ హీరోయిన్ చేయని ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ స్టేజ్ మీద ఇద్దరు హీరోయిన్లు చేయబోతున్నారు. ఇదే విషయం మలయాళంలో చెప్పు. పూజ హారతి వెల్కమ్ యూ కేరళ. ఓకే, పూజ అది ఇప్పుడు నారాయణ అండ్ కో ఈ సినిమాలో మీరు నటించారు కాబట్టి మీకు ఎలా అనిపించింది ఈ సినిమా గురించి ఫ్యూ వర్డ్స్? ఫ్యూ వర్డ్సా? వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మా అందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు. ఈ సినిమా ఫ్యూ వర్డ్స్ అంటే కష్టం అండి. మొదటిగా ఒక సినిమా మంచిగా రావాలంటే అది కథతో మొదలవుతుంది. సో రవి గారు ఇంకా రాజీవ్ గారు ఇంత మంచి కథని రాసి మాకు ఇంత ఫనీ ఫిల్మ్ని తయారు చేసుకోగలిగే ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే ఎంత మంచి కథ అయినా కూడా ఆ సినిమా అంత బాగా రావాలి, ఆ విజన్ ఉండాలి అంటే మా కెప్టెన్ చిన్న గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు చేసిన రోల్స్ తర్వాత నేను ఇలాంటి రోల్ చేయగలుగుతానా అని నాకు కూడా తెలియలేదు. కంప్లీట్ టామ్ బాయ్ రోల్ ఒకటి చేశాను అండ్ ఇప్పుడు దాంతో నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది. థ్యాంక్ యూ. అలానే అసలు డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా కూడా అసలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇష్యూస్ వచ్చినా మా ఎవరికి తెలియకుండా ఎంత స్మూత్గా డైరెక్ట్ చేశారు. సో వీ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఆమని గారు మీ గురించి నేను కొత్తగా చెప్దామంటే ప్రతి ఒక్కరు చెప్పేసిందే అండి. యువర్ హార్ట్ ఈస్ గోల్డ్. అసలు మీరు అంత అమేజింగ్ ఒక టాప్ లెవెల్లో ఉన్న హీరోయిన్ అయినా ఇప్పటికీ ఇదే స్టేట్లో ఉన్నారంటే అది మీ సింప్లిసిటీ అండ్ మీ మంచి గుణం అంతే. ఐ థింక్ యువర్ సింప్లిసిటీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఐ విల్ ఆల్వేస్ బీ హార్డ్ వర్కింగ్ లైక్ యూ అండ్ హోప్ టు సక్సీడ్. జై ఎంత మా సినిమా బాగుంటుందండి, మీరు చూడండి. నారాయణ అనుకో అని చెప్పిన మోస్ట్ డేంజర్ బిహైండ్ ద కెమెరా వాడే. Jay Krishna, he's been my best friend on this set. Thank you for being there. Amazing comic timing, manchi actor. Arati, thank you for being such a lovely co-star. Amaki Telugu రాకపోయినా ఎంత భయపడుతున్నా ఫస్ట్ డే నేర్చుకుని ఆ సీన్ని ఎంత బాగా చేసిందో మీకు సినిమాలో ఎక్కడ అనిపించదు ఆవిడకి తెలుగు రాదని. Sir, Devi sir, big fan of your work అండి. When I got to know that I'll be working with you, నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. బట్ మీరు అసలు ఎంత హంబుల్గా మా అందరినీ వెల్కమ్ చేశారంటే సెట్లోకి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. యా సుధాకర్ గారు, సో సుధాకర్ గారు సినిమాలో ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారో మాకు తెలుసు పర్సనలీ అండ్ హెల్త్ వైజ్. బట్ అయినా కూడా అతను ఎంత సాలిడ్గా అతని యాక్టింగ్ కానీ అతని డాన్సింగ్ కానీ ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఐ థింక్ సినిమాకి కంప్లీట్ జస్టిస్ చేశారు. సో ఇట్ వాస్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ. అండ్ హీఈస్ ఆల్సో వెరీ క్రియేటివ్ పర్సన్. అంటే కెమెరాలో ఏం కావాలి ఇంకా ఏం బెటర్ చేయొచ్చు అని ప్రతి ఒక్కరి సీన్లో అతను ఇన్వాల్వ్ అయ్యి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సుధాకర్ గారు. అలానే విజువల్స్ ఇంత అద్భుతంగా ఇచ్చి డిఓపి రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And yeah, I'm glad to be here today. June 30th release aitundi. For all of you who've come here to support us, maakadi chala chala important, very special. I hope to see you all in the theaters soon. Thank you so much. Hi, Andariki Namaskar. Hi, Andariki Namaskar. Myself, Ardi from Kerala. This is my first Telugu movie. And I am really lucky that I am sharing a screen with such an amazing and experienced actors. As a beginner, it helped me a lot to improve myself. And about set, the set and entire crew were very cool and all made me very comfortable. And Telugu people are very lovable and they treat everyone with a huge respect. And I really lucky to have this crew. And Sudhagar sir, he's an amazing person with a lot of talent. And Chinagaru, he helped me lot of help. ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనిల్ రావుపూరి గారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే వచ్చినందుకు.
And I would like to thank each and every one of you for giving an amazing opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడే ఉండాలి 2 నిమిషాలు, 2 minutes. మీ ఇద్దరితో చాలా పెద్ద పని ఉంది. అమ్మో, ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఒకసారి సోడా కొట్టండి. సోడా కొట్టాలి. అంటే ఇది అంటే తిరణాలతో తిరణాలు కాన్సెప్ట్ కదా. తిరణాలలో జనరల్గా సోడాలు ఉంటాయి కాబట్టి. సూపర్. స్వీట్ గా చెప్పాలంటే చాలా వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ తిరణాల్లో మీరు ఇద్దరు కలిసి గోలీ సోడా కొట్టినందుకు ఆ సోడాలు తీసుకోరా. తీసుకుంటాను. నేను ఇప్పుడే కొన్ని కేరళ పదాలు నేర్చుకున్నా. మనసులో అయ్యో. ఏమన్నావు? మనసులో అయ్యో. మనసులో అయ్యో అన్నావా? ఎంత కేరళ కుట్టియో చాటియో. చాటియో. చాట అంటే అది కాదురా. చాట అంటే నాకు తెలియదు. వాట్సాప్ చాట్. చాట. యా వాట్సాప్ కరో ఇస్కో. సేమ్ పిన్స్. ఇప్పుడు అదే విషయం అటు చెప్పు. తెలుగులో చెప్పచ్చు. తెలుగులో మీరు చాలా బాగున్నారని చెప్తున్నానండి తెలుగులో. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. కేరళలో ఎంత చాటియో. ఏంటి? ఎంత చాటియో. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు వాడు ఇండైరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకో. ఆవిడ చేతిలో కూడా గోలీ సోడా తీసుకో చెప్తా. అది థ్యాంక్ యూ ఆర్తి అండ్ పూజ. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇప్పుడు ఒకసారి ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ లాంచ్. ఏంటి గోళ? మంచినీళ్ళే. వాటర్ బాటిల్ పట్టుకురాడే. ఆడియో ఒక్కసారి మళ్ళీ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి మళ్ళీ ట్రైలర్ మళ్ళీ లాంచ్ చేయరా ప్లీజ్. సమ్ ఆడియో ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూ. ప్లీజ్ కెన్ యూ రిపీట్ అగైన్? బ్యూటిఫుల్ ఈవెంట్ మనకు అందిస్తున్నటువంటి కేఎల్ఎం షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్, తిక్కలతో తిరణాలు, పవర్డ్ బై ప్రాకృతి ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, లాట్ మొబైల్స్, వాట్సాప్ మీడియా. Associate sponsors Priya Gold Oils, Jewelry Partners Vegashri Gold and Diamonds, Health Partners Yoda Diagnostics, Pharmacy Clinic On Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Smile Partner Ocean International Dental Hospitals, Hyderabad, Vijayawada, Visakhapatnam. Event Enhancement Partner Shreya Utsav, The Wedding Junction. Music on Saregama Music. And beautiful event మనకు అందిస్తున్నటువంటి ఈవెంట్ బై శ్రేయస్ మీడియా, India's one and only movie events promotional company. ఒక్కసారి ఇందాకడి నుంచి మనం వెయిట్ చేస్తున్నటువంటి రాజ్ కందుకూరి గారిని మరియు ఆర్పి పట్నాయక్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చేసిన ఆహుతులకి, మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం. సుధాకర్ కోమాకుల నాకు చాలా కావాల్సినవాడు. అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్, టెరిఫిక్ డాన్సర్, మంచి రైటర్, మంచి యాక్టర్ అన్నీ ఉండి జస్ట్ వెయిటింగ్ ఫర్ ది బ్రేక్. ఇందాక నుంచి మనం అనుకుంటుంటే ఒక్క ఫ్రైడే, అది ఈ ఫ్రైడే కావచ్చు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా రావాలంటే రొటీన్గా ఉంటే హిట్ అవ్వడం అంత ఈజీగా లేదు. ఏదైనా హట్కే ఉండాలి, ఏదైనా కొత్తగా ఉండాలి, కొత్తదనం ఉండాలి. ఆ కొత్తదనం, ఆ వెరైటీనెస్ ఇందులో పూర్తిగా ఉందని నాకు అనిపించింది. ప్రాబ్లీ తనకు రావాల్సిన ఆ ఫ్రైడే ఇదేనేమో అని నా ఫీలింగ్. 30వ తారీఖు జూన్. తను ఈ డిజర్వ్స్ ఎ గ్రేట్ సక్సెస్. అది ప్రాబ్లీ ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే కాస్టింగ్ బాగుంది, అంత ప్రతిదీ టెక్నికల్గా బాగుంది. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరా
అండ్ జోసిభట్ల తమ్ముడిది మ్యూజిక్, లైక్ కామ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సురేష్ బొబ్లీ సాంగ్, ఇవన్నీ బాగున్నాయి అన్ని విధాలా. అలా యాక్టర్స్ అందరూ దేవి గారు, ఆమని గారు అండ్ అమ్మాయిలు ముగ్గురు యామిని, ఆర్తి అండ్ పూజ. ఇంకా జనరిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం, బట్ స్టిల్ ఐ హోప్ ఐఎమ్ ఓకే. విష్ యూ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, గ్రేట్ లక్ అహెడ్. సో ఇరగొట్టేయండి దిస్ 30th నాడు. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ సినిమా నేను చూడలేదు, కానీ ఈ సినిమా గురించి నేను విన్నాను ఆల్రెడీ, చూసిన వాళ్ళ దగ్గర నుంచి. నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి, ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, అవుట్ రైట్ కొనాలనుకుంటున్నాను అని నాతో చెప్పడం జరిగింది. అయితే దానికి అంటే పర్సంటేజ్ షేర్స్ విషయంలో, అంటే అవుట్ రైట్ కొన్న కూడా, అంటే మా వాళ్ళు ఎంత కష్టపడి సినిమా చేసినప్పుడు మా వాళ్ళు కూడా ప్రాఫిట్స్ చూడాలి కదా సార్, అవుట్ రైట్ ఇచ్చేస్తే మళ్ళీ ఆ ప్రాఫిట్స్ మిస్ అవుతాం మేము అని మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చిన్న తను ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఒక ప్రొడ్యూసర్కి అంతగా టెంప్ట్ చేసిందంటే ఒక సినిమా ఆ ఎంటర్టైన్మెంట్తో, ఆ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అలా ఏ రేంజ్లో హిట్ అవ్వాలంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ పోస్టర్. దీనిలో ఈ నవ్వులు ఎంత బ్రైట్గా ఉన్నాయో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ యూనిట్ మొత్తం అంతే బ్రైట్గా నవ్వాలి. సక్సెస్ తోటి, వచ్చే పేరుతోటి, వచ్చే హిట్ తోటి అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవి గారు, మీరు టైటిల్ రోల్ చేస్తున్నారు అంతేగా, ఫస్ట్ టైం. ఇది ఒక అదృష్టంగా చెప్పాలి, ఎందుకంటే టైటిల్ రోల్ ఒక ఫాదర్ క్యారెక్టర్ రావడం అనేది అది డెఫినెట్గా మీరు జీవితాంతం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుంది. అండ్ మీ మిగతా వాళ్ళందరూ కాబట్టి. అండ్ ఆమని గారు, మీ గురించి దేవి గారు చెప్తూ మీ దగ్గర యాక్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నారని, బట్ మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదండి. యూ లివ్డ్ ఇన్ ది క్యారెక్టర్, యూ నెవర్ యాక్టెడ్. అంటే మీరు చెప్పారు చూడండి, నాకు యాక్టింగ్ తెలీదు అని. నిజంగా మీకు తెలియదు యాక్టింగ్, మీరు జీవిస్తారు అంతే. యాక్టింగ్ చేసేవాళ్ళు కష్టపడాలి యాక్ట్ చేయడానికి, మీరు జీవిస్తారు కాబట్టి కష్టపడాల్సిన అవసరం లేదు. యా. అండ్ ఎస్పెషలీ శుభలగ్నం సినిమా, అందులో ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్న ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు చేసింది, మొన్నే బాలుగారి మెమొరీస్కి సంబంధించిన ఒక పాట చేస్తూ మీ పాట పాడాను నేను. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. అది అసలు శాస్త్రి గారు ఎంత గొప్పగా రాశారు, బాలు గారు ఎంత గొప్పగా పాడారు. వాళ్ళిద్దరినీ ఛాలెంజ్ చేస్తూ మీరు యాక్ట్ చేశారు. సచ్ ఎ గ్రేట్ యాక్టర్స్ యు ఆర్. ఏదో ఒక రోజు మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. యా, డెఫినెట్గా. అండ్ ఇక్కడున్న ఎస్పెషలీ మై మ్యూజిక్ ఫ్రెటర్నిటీలో మా జోసిభట్ల గారు, మీ పాట చాలా బాగుంది సార్, మీరు చేసింది పరవశమే. ఇద్దరు కూడా లిరిక్ రైటర్, మీరు కూడా బాగా రాశారు. గుడ్ లక్. యా. అండ్ సుధా, మై బ్రదర్, ఐ వాంట్ టు సీ యూ కమింగ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్, గ్రేట్ ఫ్యూచర్. గ్రీన్ కార్డ్ కోసం అలా అమెరికాలో అడుగుపెట్టి నెక్స్ట్ ఫ్లైట్లో మళ్ళీ ఇండియా వచ్చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ చిన్న గారు. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో టు ఆల్ ది బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం మీరు అలా నాతో పాటు స్టేజ్ మీద ఉంటే మన ట్రైలర్ చూసేసి తర్వాత ఒకసారి అందరినీ పిలిచేద్దాం సార్. ట్రైలర్ ప్లీజ్. ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్. 10 days లో చాలా పెద్ద డీల్ ఉంది. దుబాయ్ నుంచి ముంబైకి పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్ గా మన దగ్గర చేర్చాలి. అక్రమ సంబంధం ఏం నీ గోలా? మంచినీళ్ళే. మనం ఏమన్నా విహారయాత్రకు వచ్చామా? వాటర్ బాటిల్ పులిహోర పట్ల పట్టుకురాడండి. వెల్కమ్ టు నారాయణ అండ్ కో. న్యాయంగా సంపాదిస్తే డబ్బు నీడనిస్తుంది, అన్యాయంగా సంపాదించాలని చూస్తే అంతు చూస్తుంది. చైనాడు
కల్తీ చేయనివి ఏమైనా ఉన్నాయంటే ఈ చీరలే. ఇంటికి పెద్ద కొడుకు అంటే బరువు బాధ్యతలు అంటారు. మనోడు మాత్రం నేను ప్రెగ్నెంట్. నేను ఫుల్ నాన్ వెజ్ మేడం. ఇంకెన్నాళ్ళని అన్నలాగా మీ మీద ఆధారపడి ఉంటాను. ఇంకా సీన్ లాక్కుండా ప్లాన్ ఏంటో చెప్పేయండి. కష్టాలు క్రెడిట్ కార్డులో డబ్బులు లాంటివి అవసరం లేకపోయినా అందుబాటులో ఉంటాయి. సొల్యూషన్స్ శాలరీ లాంటివి అందాయి అనుకునే లోపు ఆవిరైపోతాయి. క్యాషియర్ కొడుకులు అయ్యి డబ్బు విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉంటారా? నువ్వు వేసిన మాత్రం తప్పుడు చెప్పే. నువ్వు వేసిందేమన్నా తిరుమలకి కాళ్ళకి ట్రిప్పా? మన కష్టాలు తీర్చే దేవుడు ఏ దిక్కునున్నాడో. ముందు మన సెటప్ గెటప్ మొత్తం మార్చేయాలి. అన్నకు కావాల్సిన దేడు దిమాగాళ్ళు ఇల్లారా? దేడ్ దిమాగ్ బ్యాచ్ ఇల్లు కావాలి. హిందీ వచ్చా? హిందీ నాకు వచ్చి బాయ్. నీ మేనేజర్సా? అయితే హిందీలో అమ్మనేమంటారు? మా. మరి అమ్మమ్మనే మామా. అది దట్ వాజ్ ద ట్రైలర్, బ్యూటిఫుల్. ఒకసారి ఈ మూవీకి పనిచేసినటువంటి క్రూ మొత్తాన్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నారాయణ అండ్ కో ఈ మూవీని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి విచ్చేసినటువంటి అనిల్ రావుపూడి గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టికెట్ ఇలా తీసుకురండి. ఇప్పుడు బిగ్ టికెట్ వేలం పాట మొదలవుతుంది. దేవుడి పాట 1000 రూపాయలు టికెట్. దేవుడి పాట 1000 రూపాయలు. ఆర్పి పట్నాయక్ గారి పాట కూడా 1000 రూపాయలే. సరే, ఆయనది 2000. నెక్స్ట్ ఎవరు పాడుతున్నారు టికెట్ పాట? నా పాట 10,116. సెవెనిల్ సతీష్ పాట 16,000 అండి. నారాయణ అనుకో ఆల్ ది వెరీ బెస్ట్. సెవెనిల్ సతీష్ గారి పాట కొట్టివేయడం జరిగింది. 16,000 ఫైనల్. టోటల్ 7 అండి. 16 అంటే టోటల్ 7 హిల్స్ అని అలా పాడాను. మా ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నారాయణ అనుకో అందరికీ టీం అందరికీ మంచి పేరు వచ్చి, మా ప్రొడ్యూసర్స్ అంటే అందరూ మాకు బ్రదర్స్ లాగా ఫ్రెండ్స్. వీళ్ళందరికీ బాగా డబ్బులు రావాలని నేను ఎప్పుడు చెప్పినా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలనే చెప్తా. అలాంటప్పుడు ఇప్పుడు మా బ్రదర్సే అందరూ ప్రొడ్యూసర్స్ అయ్యారు ఈ సినిమాకి. ఖచ్చితంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా డబ్బులు వచ్చి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి. సుధాకర్ నాకు ఎప్పటి నుంచో బాగా మిత్రుడు అండి. నా మిత్రుడికి ఈ 30th ఫ్రైడే ఒక సక్సెస్ఫుల్ ఫ్రైడే అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో లైఫ్ స్టార్ట్ అయింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది నా ప్రతి కారు మీద ఉండే నా క్యాప్షను, నాకు ఇష్టమైన పదం. అలాంటి నా మిత్రుడికి ఈ సినిమా సక్సెస్ అయ్యి తర్వాత ఫర్దర్గా ఒక ప్రాజెక్టు ఇదిలో కూడా డిస్కషన్లో ఉంది. తర్వాత మా బ్యానర్లో సినిమా చేస్తున్నాడు సుధాకర్. ఆ కథ కూడా ఆయనకే వదిలేసాం డిసిషన్ అంతా. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇంకో 25 పడితే ఒక 10 నిమిషాలు మాట్లాడవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. సార్ అమౌంట్ సార్, టికెట్ అమౌంట్ క్యాషా, కార్డా, జీపేనా, ఫోన్పేనా? జీపే ఫోన్పే, అది ఏదో ఒకటి సార్. ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. కొంచెం లేట్ అయింది, సారీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ గ్రేట్ ప్లెజర్. ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాము, సో వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అండ్ లాస్ట్లో మా అనిల్ రావుపూడి గారు వచ్చారు. సో ఈ ఫంక్షన్కే ఒక మంచి కళ వచ్చేసింది అనమాట. ఎందుకంటే మాది కామెడీ ఫిల్మ్. సో కామెడీ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్, మోస్ట్లీ యాక్షన్ ఎంటర్టైనర్స్ అన్నిటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిన మన అనిల్ గారు రావడం చాలా చాలా హ్యాపీ. తనకు ఎప్పటి నుంచో తెలుసు. మా ఫస్ట్ ఫిల్మ్స్ కన్నా ముందు నుంచే మేము ఇద్దరు ట్రై చేస్తూ, కలుస్తూ, డిస్కస్ చేస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనిల్ డైరెక్ట్ చేసి దానిలో నేను యాక్ట్ చేసి అండ్ అందులో ఒక డబుల్ రోల్ ప్లే చేశా అండ్ కెమెరా కూడా చేశాను అప్పుడు.
సో అప్పటి నుంచి కూడా తన టైమింగ్ కానీ తన ఎనర్జీ కానీ ఫెంటాస్టిక్. అండ్ అలాగే ప్రూవ్ చేసుకుంటూ 100 కోట్ల సినిమాలు ఆల్మోస్ట్ 3-4 అయిపోయాయి. అండ్ నెక్స్ట్ భగవంత్ కేసరి ఒక అద్భుతమైనటువంటి సినిమాతో బాలయ్య బాబుతో తీస్తున్నారు. అది డెఫినెట్లీ మరి 500 వెళ్తుందో 1000 వెళ్తుందో మరి తెలియదు, 1000 కోట్లు దాటాలని నేను కోరుకుంటున్నాను. బ్లాస్ట్ అవ్వాలి. అండ్ యూఎస్లో దీనికి మంచి హిట్స్ వచ్చాయి, మిలియన్ ఫిల్మ్స్ వచ్చాయి, కానీ ఈ ఫిల్మ్ మాత్రం దద్దరిల్లిపోవాలి. జై బాలయ్య. అండ్ థ్యాంక్ యూ అనిల్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క గెస్ట్ లాస్ట్ మినిట్లో చెప్పినా కూడా వచ్చారు. తిరువీర్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఇప్పుడు మంచి యూత్ సెన్సేషన్. తిరువీర్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ విజయ్ కనకమేళ్ళ గారు, అండ్ ఇక్కడ వచ్చిన సింగర్స్ ఆర్పి పట్నాయక్ గారు, 7 హిల్ సతీష్ గారు, అండ్ వీరశంకర్ గారు, అండ్ రాజ్ కొంతకూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లాస్ట్ మినిట్లో చెప్పి మా సినిమాని బ్లెస్ చేసి చాలా ఆనెస్టీగా చాలా మనస్ఫూర్తిగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. సో ఎక్కువసేపు తీసుకోను, ఒక 5-10 మినిట్స్లో. ఫస్ట్లీ ఈ సినిమా ఒక ఆల్మోస్ట్ 1.5 year 2 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. ప్రతి సినిమాలాగే కష్టపడి తీస్తాం, కోవిడ్ అవన్నీ వచ్చాయి. సో నాకు ఫస్ట్ సిద్ధం మనోహర్తుడు ఈ కథ చిన్న నాకు వచ్చి చెప్పాడు. సో చిన్న చెప్పినప్పుడు చాలా బాగా ఫన్ అనిపించింది. నేను ఏదో అగ్రెసివ్ క్యారెక్టర్స్, ఒక సోలో లీడ్ లాగా నువ్వు తోపురా అని ఒక సినిమా చేస్తున్నా, అండ్ అప్పుడే జీడీ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాము, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేస్తున్నా. సో ఎటువంటి ఫిల్మ్స్ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది, అదే చేద్దాం అనుకున్నప్పుడు ఒక కొత్త జానర్, నేను అనుకున్న ప్యాటర్న్ కాకుండా ఒక కొత్త జానర్ తీసుకొచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఒక్కడే కాకుండా ఇందులో మంచి మంచి యాక్టర్స్ని పెట్టుకోవచ్చు, అందరూ కలిపి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఈ సినిమా స్టార్ట్ చేసాం. మధ్యలో డెఫినెట్లీ అనివార్య కారణాల వల్ల చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేట్ కానీ, డిలే కానీ వచ్చింది. బట్ స్టిల్ నేను కూడా ఒక చేయూతనిచ్చి చేయడం జరిగింది. అది ఒక చిన్న వృత్త సహాయం మాత్రమే. అయితే ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ అంటే ఫస్ట్ నాకు కొడుకు పుట్టాడు, చాలా హ్యాపీ అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 2-3 months తర్వాతే మా ఫాదర్ చనిపోవడం జరిగింది. మా ఫాదర్ దీనికి ఒక ఫస్ట్ ఆడియన్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే తను సీన్స్ అన్నీ చూపించాను అన్నమాట, కొన్ని సీన్స్ చూపించాను, చాలా ఎంజాయ్ చేసేవారు. అప్పుడప్పుడు సరదాగా నవ్వుకునేవారు, ఏంటంటే ఆ సీన్ గుర్తొచ్చిందని చెప్పేవారు అన్నమాట. మా ఫాదర్ కూడా థియేటర్ ఆర్టిస్టే. ఒక 4 daysలో యూఎస్ నుంచి మా అబ్బాయిని చూడడానికి వచ్చారు. యూఎస్ నుంచి ఇక్కడ బయలుదేరుతున్నారనగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, నా చేతుల్లోనే చనిపోయారు. సో డెఫినెట్లీ మా ఫాదర్ పైనుంచి చూస్తున్నారు, నేను నమ్ముతున్నాను. మా ఫాదర్ కోసం సినిమా హిట్ అవ్వాలి. అండ్ మా ఇంకొక మెయిన్ పర్సన్ నాకు చేయూతనిస్తూ, ఓన్లీ 1 person అండి ఇప్పటివరకు నేను ఇలా కూర్చొని వీళ్ళందరితో చేస్తున్నానంటే ఒక మెయిన్ పర్సన్ నా లైఫ్లో ఉన్నారు. అది మా వైఫ్ హారిక, మై లైఫ్ పార్ట్నర్. ఒక 10 years నుంచి నాకు తను ఆల్మోస్ట్ 15-16 years నుంచి పరిచయం. మేము 10 years బ్యాక్ వీ గాట్ మ్యారీడ్. అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి ఎన్ని ఒడిదుడుకులు వస్తే నాకు సపోర్ట్ చేస్తూ, తను చాలా త్యాగాలు చేస్తూ, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను చాలా రోజులు లేను తన దగ్గర, ఈ సినిమా కోసమే అటు ఇటు తిరగడం జరుగుతుంది. అయినా కూడా సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ కూడా ఇక్కడ కూర్చుంది. మా అబ్బాయి కూడా ఉన్నాడు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ హారిక, లవ్ యూ సో మచ్. సో మేమిద్దరం కలిసి ఈ బ్యానర్ పెట్టుకున్నామండి, సుఖా మీడియా అనేది. అంటే సుధాకర్ కోమాకల, హారిక అని మా ఇద్దరు పేర్లు కలిపి. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రోడక్ట్లో మంచి సినిమా తీస్తామని అనుకుంటున్నాం. సో రుద్ర రే, థ్యాంక్ యూ సో మచ్ రా. సో మా బాబుకి కూడా నేను ఈ లాస్ట్ 5-6 months నుంచి అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ మా ఫాదర్ బ్లెస్సింగ్స్తో, మా హారిక సపోర్ట్తో డెఫినెట్లీ ముందుకెళ్ళాలి. అండ్ అలాగే మా మదర్ కూడా పాపం చాలా వెయిట్ చేస్తున్నారు, ఒక్కలే ఈ సినిమా హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలని అని సడన్ షాక్లో ఉన్నారు. బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు. అట్లాగే మా ఫ్యామిలీ అండ్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వీళ్ళందరి కోసం అయినా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చిన్న గురించి చెప్పాలంటే ఒక వెరీ వెరీ క్లారిటీ ఉన్న డైరెక్టర్, ఫెంటాస్టిక్ క్లారిటీ ఉంది. తన ఎంతలో తీయాలి, 37 daysలో సినిమా మొత్తం షూట్ చేశాడు, మొత్తం తానే నడిపించాడండి సినిమాని. నేను జస్ట్ ఉత్సాహం మాత్రం చేశాను. సినిమా మొత్తం హిట్ అయ్యింది, డబ్బులు వచ్చాయి, పేరు వచ్చిందంటే దానికి ఒకే ఒక కారణం చిన్న పాపిశెట్టి. ఈజ్ ద ఓన్లీ వన్. ఈ సినిమా ద హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు చిన్న పాపిశెట్టి అండి. అండ్ తను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మాకు బాగా సపోర్ట్ చేసిన శ్రీనివాస్ గొర్రెపూడి గారు, తిరుపతి రెడ్డి గారు, అండ్ శరత్ గుమస్తే, రెడ్ సైడర్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ USA. లాస్ట్ మినిట్లో అలా చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. మా రైటర్స్ కానివ్వండి,
అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్, నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్. ఎందుకంటే ఫస్ట్ ఒకటి అనుకున్నాం, కుదరలేదు. బట్ లాస్ట్ మినిట్లో సడన్గా కావాల్సి వచ్చింది. నలుగురు చేశారు. అండ్ అది మా స్పెషాలిటీ కాదు, వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఒకరు చేస్తున్నారంటే ఒకరు రారు బేసికలీ. సో బట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మా నారాయణ గారు, ఈ సినిమా హీరో, దేవిప్రసాద్ గారు, ఆయన ఈ సినిమాని, ఆయన ఇప్పుడు చేసిన సినిమాలకి అన్ని కొత్తగా ఉంటుంది. నారాయణ అనుకో, ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం. చాలా ఫ్రెండ్లీ పర్సన్, ఒక ఫాదర్ లాగే నాకు ఉంటారు. అండ్ ఆమని గారు, సూపర్ యాక్ట్రెస్, మహానటి ఆవిడ. సో ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ లాగే చేశారు, మాతో ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మా యాక్ట్రెసెస్ పూజా కిరణ్, తెలుగు అమ్మాయి, ముంబైలో మోడలింగ్, ఆంధ్రాలో యాక్టింగ్, తెలంగాణలో యాక్టింగ్ చేస్తుంది. సో మస్తు చేస్తుంది. ఈ అమ్మాయిని మీరు మళ్ళీ చేసుకోవాలి భయ, చెప్తున్నా ఇప్పుడే, మన హైదరాబాద్ పోరి. అండ్ యామిని, మీ అందరికీ తెలిసిన సీరియస్లో చేసింది, తను కూడా మంచి క్యారెక్టర్. జై రై, నా తమ్ముడు, మంచి అల్లరి చిల్లరి అండ్ సూపర్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్, చాలా ఫేమస్ గాయ్. ఆరతి పొడి, కేరళలో చాలా ఫేమస్ ఈ అమ్మాయి. మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసిన అమ్మాయి పేరే ఉంటుంది. సో బ్యూటిఫుల్ యాక్ట్రెస్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. తను కూడా మంచి రోల్ చేసింది. అండ్ సప్తగిరి గారు, అలీ రజా, శివ, తోటపల్లి మధు గారు, రాగిణి గారు, అనంత్ గారు, అందరూ కలిపి చేసిన ఒక మంచి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన చిత్రం ఈ జూన్ 30న వస్తుంది. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, నవ్వుకోవచ్చు. సో ఆర్ట్ డైరెక్టర్ అందరికీ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ శ్రీవాత్సవ్ అన్న, లాస్ట్ మినిట్లో అయినా సరే సిద్ధ మనోహర్ చేసిన తర్వాత కొంచెం ఇష్యూస్ వల్ల ఆయన కుదరకపోతే లాస్ట్ మినిట్లో వచ్చి చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశాడు. థ్యాంక్ యూ రాహుల్ అన్న. అండ్ థ్యాంక్స్ ఎవరన్నా పేరు ఉంటే నేను మళ్ళీ తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మర్చిపోయి ఉంటే. థ్యాంక్స్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ June 30th. యూ గోన్ ఎంజాయ్ దిస్ తిక్కల్ ఫ్యామిలీ. ప్లీజ్ డూ కమ్ విత్ యువర్ తిక్కల్ ఫ్యామిలీ. అండ్ అనిల్కి ఇస్తున్నాను ఫైనల్లీ. రేపు షూటింగ్ ఉంది, పాపం పోస్ట్ చేసి తీసుకొచ్చా. బట్ చాలా చాలా థ్యాంక్ యూ, ఈ ఈవెంట్ని స్పెషల్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంట్రో ఇస్తావా? ఏమన్నా ఇంట్రో ఇస్తావా? మాట్లాడచ్చా? గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ అనుకో టీం అందరికీ బెస్ట్ విషెస్. June 30th సినిమా రిలీజ్ కాబోతుంది. సో ట్రైలర్ ఇప్పుడే చూశాను నేను, అండ్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. అండ్ ఎస్పెషల్లీ దట్ లాస్ట్ పంచ్, అమ్మమ్మని ఏమంటారంటే మామ అని, మా అంట, చాలా బాగుంది. అండ్ టోటల్ వైబ్ చాలా బాగుంది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బేసిక్గా నేను ఫన్ సినిమాలు ఎక్కువ చేశాను కాబట్టి నాకు కొద్దిగా జడ్జిమెంట్ బాగుంది అనిపించింది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా సినిమా చూడండి. సో June 30th నారాయణ అండ్ కో. సో పనిచేసిన టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ, ముఖ్యంగా ఫస్ట్ టైటిల్ రోల్ దేవి ప్రసాద్ గారు. సో ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఈయన నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఎందుకంటే నా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కొలీగ్స్, వీరశంకర్ గారు, మొత్తం వీళ్ళందరూ ఒక బ్యాచ్. సో ఆయన డైరెక్షన్ నుంచి ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు. సో ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. అలాగే అండ్ ఆమని గారు, సో మీరు చేసిన రోల్స్ ఎన్నో గొప్ప రోల్స్ చేశారు. అండ్ మీకు ఇవన్నీ జుజుబి, బట్ అఫ్కోర్స్ మీరు ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి. అండ్ మీ డైలాగ్ ఇప్పటికీ ఇష్టం నాకు, ఏమిటో అంటది శుభలక్ష్మణలో. సో ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. అండ్ అలాగే నీ పేరేంటి నాన్న? జై కృష్ణ, బాగా చేసావు. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్తి అండ్ పూజ అండ్ యామిని, సో వీళ్ళకి కూడా బెస్ట్ విషెస్. అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ జోషా బెట్ల అండ్ ద అదర్ టెక్నీషియన్స్, డిఓపి సురేష్ బొబ్బలి అండ్ డైరెక్టర్ చిన్న ఫస్ట్ ఫిల్మా. సో ఆల్రెడీ వీళ్ళ సాంగ్ లాంచ్ చేశాను నేను, ఆ రోజే చెప్పాను. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ సినిమాకి నువ్వే డబ్బులు పెట్టావా? మొత్తం ఎక్కడి నుంచి తెచ్చావు? సొంత డబ్బులేనా? అప్పు కూడా చేసావా? అయితే ఖచ్చితంగా ఆడాలబ్బా సినిమా. సో ఆల్ ద బెస్ట్. ఎందుకంటే బోని బాగుంది, ఎవరో కొన్నారు, 16,000కి టికెట్ కొనేసారు ఎవరో. సో మనోడు కొన్నాడు. సో అలాగే ఫస్ట్ డే ఇంకో మొత్తం కొనేసాయి. సో డెఫినెట్గా టీం అందరినీ బ్లెస్ చేయండి. చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి సినిమా మీద ప్యాషన్ తోటి తీశారు. సో డెఫినెట్గా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి. కంటెంట్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా కొద్దిగా టైం స్పేస్ తీసుకొని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. అలాగే ఇకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై ఫ్రెండ్ సుధాకర్. తను చెప్పినట్టు మాది లాంగ్ జర్నీ. సో 2006, 2007 నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సాయి ఉన్నాడు, నాతో పాటే ఉంటాడు. సాయి ద్వారా నాకు పరిచయం సుధాకర్. సో అప్పట్లో మంచి డాన్సర్
డాన్సరు, వీళ్ళ వైఫ్ హారిక కూడా మంచి ఫ్రెండ్ మాకు. తను ఇద్దరు మంచి డాన్సర్స్ యాక్చువల్గా. సో అనుకోకుండా జాబ్ చేశారు, తర్వాత అక్కడ నుంచి ఇండస్ట్రీలో ట్రై చేయడానికి వచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో మంచి ఓపెనింగ్ టేక్ ఆఫ్ చాలా బాగా తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ చిన్న చిన్న టర్బులెన్స్ స్ట్రగుల్ అవుతున్నాడు. సో మధ్యలో ఎందుకంటే ఫ్రెండ్గా మాకు అనిపిస్తుంది ఏదన్నా మంచి రోల్స్ ఏమైనా ఇద్దామంటే మళ్ళీ ఏదో డైవర్ట్ చేసినటువంటిది, లెట్ హిమ్ ట్రై అని. ఇట్స్ ఓకే. సో డెఫినెట్లీ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను సుధాకర్కి డెఫినెట్గా. సో టాలీవుడ్లో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ రావాలి. హాయ్ హారిక. సో షీఈ్ ద హారిక, సుధాకర్ వైఫ్. సో మంచి బ్రేక్ రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. నేను ఒకటే నమ్ముతాను, ఎదగటం అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని కోరుకోవాలి. సో ఆల్వేస్ బిలీవ్ దట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సుధాకర్. సో మంచి బ్రేక్ రావాలి. అండ్ ఇంకెవరిని మిస్ చేయలేదు కదా నేను. నువ్వు యాక్ట్ చేసావా సినిమాలో? లేదు కదా, జస్ట్ ఈరోజు ఏంటి హోస్ట్, ఇది జస్ట్ గెస్ట్ అంతే. మీ ఇద్దరికి ఏం సంబంధం లేదు, అయితే మీ గురించి మాట్లాడాల్సిన లేదు. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే కొంచెం ఇందాక చెప్పా కదా పేర్లు మర్చిపోయాని. సో విజయ్ పొలాకి కొరియోగ్రాఫర్. నాకు డ్యాన్స్ ఆపర్చునిటీ వస్తే బాగుంది అన్నప్పుడు విజయ్ పొలాకి 2 days 1 dayలోనే షూట్ చేసి చాలా మంచి నాకు ఎనర్జెటిక్ చేశాడు. అదే నేను మా ఫాదర్ చనిపోయిన 10 daysలో షూట్ చేశా. సో చాలా కష్టమైన టైము, ఆ టైంలో నాకు హెల్ప్ చేశాడు విజయ్ పొలాకి. థ్యాంక్ యూ బ్రదర్, ఐ రియలీ లవ్ ఇట్. విజయ్ పొలాకి నాది నక్లీస్ గొలుసు కొరియోగ్రాఫర్ అనమాట. ఇప్పుడు బేబీలో కూడా వండర్ఫుల్ చేయబోతున్నాడు, వండర్స్ చేయబోతున్నాడు. అండ్ మా లిరిసిస్ట్ పూర్ణ గారు, కాసల శ్యామ్ గారు కూడా చాలా థ్యాంక్ యూ, వండర్ఫుల్ మ్యూజిక్. జోషభట్ల గారు, సురేష్ బొబ్బులి గారు, కమ్రాన్ అండ్ నాగవంశీ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మీడియా లాస్ట్ మినిట్లో ఇంత బాగా పెట్టినందుకు శ్రేయస్ మీడియా వారికి థ్యాంక్ యూ. అండ్ మన చంటి అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా రోజుల తర్వాత యూనో ఎంత బాగా నీకు హెల్త్ బాగోపోయినా వచ్చేసావు. అండ్ నరేష్ వండర్ఫుల్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ #మీడియా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమాను కాకుండా వాళ్ళకి చాలా ఉన్నాయి, మాకు సపోర్ట్ చేస్తున్నారు. మనోజ్కి అండ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్సాప్ మీడియా అండ్ ఆల్సో మనకి వంశీ శేఖర్ అన్న, మనకు తెలిసిందే #1 PROs. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, లవ్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ నారాయణ అండ్ కో ఎక్స్పీరియన్స్ ద తిక్కల్ ఫ్యామిలీ ఆన్ June 30th. ఏంది మళ్ళీ బతుకున్నాం కదా, సాయం చేసుకోద్దాం మళ్ళీ. అరే మీలాగే మిడిల్ క్లాస్ రా భయ్, కష్టపడి వచ్చినాం చేసినాం, మనం కూడా చేస్తే మస్తు ఇస్తాం, మచ్చి ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అర్థమవుతుందా నీకు? అది సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ నారాయణ అనుకో నా హెల్త్ చాలా బాగుంది, ఫ్లోలో చెప్పేసాడు. హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చేసారని. హెల్త్ బాగానే ఉంది బ్రదర్, ఏమవ్వలేదు భగవంతుడి దేవల్ల. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రవి. అనిల్ రావుపుడి గారికి, అలాగే ఇక్కడ ఈ నారాయణ కో ఈవెంట్ని బ్లెస్ చేయడానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా, పెద్ద మనుషులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే శ్రేయస్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్స్కి థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరిదో ఈ కడియం మిస్ అయింది ఈ జాతరలో. కడియం మిస్ అయింది. ఈ కడియం ఎవరిదో ఒకసారి భయ్యా ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మర్చిపోయాను. ఇంత ట్రైలర్స్ ఇంత బాగా కట్ చేసి, సినిమా అంత బాగా కట్ చేసిన సృజన అడుసుమిల్లి, ఫీమేల్ ఎడిటర్ మనకి. ఈ మధ్య మేం ఫేమస్ అని ఒక సూపర్ సినిమా తీశారు. అండ్ ఇప్పుడు మా సినిమాతో వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ టు శేఖర్ కమలా గారు, నా టీజర్ లాంచ్ చేశారు. అండ్ సాంగ్ లాంచ్ చేసిన అనిల్ రావుపూడి గారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అండ్ ఇంకొక ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్ గారు కూడా ఈ వేదిక మీద థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్లీ మై వడి విజయ్ దేవరకొండ నిన్న డచ్చక సాంగ్ రిలీజ్ చేశాడు. అది సూపర్ ఉందంటున్నారు అందరూ. దాని హుక్ స్టెప్ కూడా చాలా బాగుందంటున్నారు. అది ఈశ్వర్ పెంటి కొరియోగ్రాఫ్ చేశాడు. సో ఐ థింక్ అన్ని కవర్ చేశాను కదా. ఏమైనా ఉంటే మళ్ళీ అదే ఫేస్బుక్, ఇన్స్టాలో వస్తా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అగైన్, వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఇదిగో ఈ కడియం ఎవరిదో పోయింది, ఒకసారి ఎవరిదో ఒకసారి చూసి గుర్తుపెట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. నీదేనా? నీదా? సరే, జేబులో పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.